ఓకే ఫైన్. సో యా చాలా మందికి నేను మ్యాక్సిమం అందరికి ఫోల్డర్ షేర్ చేశానండి. ఓకే, ఫోల్డర్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్ దట్ వీఆర్ యూజింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎవరికైనా ఇంకా యాక్సెస్ లేకపోతే ఆల్రెడీ నేను గ్రూప్ లో లింక్స్ పెట్టాను. ఆ యొక్క ఐ షేర్ బోత్ ద లింక్స్ ఆఫ్ ద ఫోల్డర్ యాజ్ వెల్ as డాక్యుమెంట్. అది ఓపెన్ చేశాక మీకు యాక్సెస్ అవ్వకపోతే డూ పింగ్ యువర్ మెయిల్ ఐడి సో దట్ ఐ కెన్ షేర్ ఇట్ అగైన్, రైట్? సో దట్స్ ద పార్ట్. అండ్ నెక్స్ట్ నిన్న మనం ఫస్ట్ థింగ్ ఏంటి, ప్రాజెక్ట్స్ చూసాము. ఓకే, ప్రాజెక్ట్స్ లో వైరియస్ ఐడెంటిఫైర్స్ ఏంటి అవన్నీ చూసాం కదా. ఈరోజు కోర్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ చూద్దాం ఐఎం కోసం. బిఫోర్ దట్ లెట్ మీ షో యూ హౌ యూ కెన్ క్రియేట్ అ వర్చువల్ మెషిన్. బికాస్ క్లౌడ్ లో ఫస్ట్ థింగ్ మనం స్టెప్ ఇన్ చేస్తున్నప్పుడు ద ఈజియర్ పార్ట్ దట్ యూ కెన్ క్రియేట్ ఈస్ అ వర్చువల్ మెషిన్. ఈ వర్చువల్ మెషిన్ ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క క్రియేట్ చేస్తారు. బట్ అట్ ద ఫైనల్ డే వీ నీడ్ టు హ్యావ్ ఎ వర్చువల్ మెషిన్ where we need to deploy our applications, right? So Google Cloud lo virtual machines ela create cheyalo first 5 minutes చూసుకొని then we'll be going towards IAM, because IAM and hands on చేస్తున్నప్పుడు we need some sort of virtual machine, right? అందుకోసం ఇది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, బట్ కంప్యూటింగ్ సెక్షన్ ఏమైతే వర్చువల్ మెషిన్ ఉందో దీని మీద కంప్లీట్ సెక్షన్ ఉంది మనకి, ఒక 1 week వరకు పడుతుంది. సో అప్పుడు నేను ఇండివిజువల్ చెప్తాను. బట్ ఫర్ నౌ ఇప్పుడు ఏంటంటే ఫ్రీ టైం ఒక వర్చువల్ మెషిన్స్ ఎలా క్రియేట్ చేయాలో మొత్తం చూద్దాం, రైట్? వర్చువల్ మెషిన్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఇంకా తెలియదు అది కూడా. మీరు ఎలాగైతే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటారో మీ ల్యాప్టాప్ లో వర్చువల్ బాక్స్ కానీ హైపర్-వి కానీ వేసి వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తారు కదా, అది మీ ల్యాప్టాప్ వరకు మాత్రమే ఉంటుంది. బట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఇన్స్టెన్సెస్ ఆర్ వర్చువల్ మెషిన్స్ ఆన్ క్లౌడ్, సో మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, రైట్? సరే, వర్చువల్ మెషిన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్రియేట్ ఇన్స్టెన్స్ అండి. బికాస్ వర్చువల్ మెషిన్స్ అనేది మీ లాస్ట్ డే వరకు ఏదో ఒక వస్తూనే ఉంటుంది, రైట్? సో క్రియేషన్ ఏంటి, దాని లోపల మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటి, వేరియస్ పారామీటర్స్ ఏంటో మళ్ళీ డీటెయిల్స్ చూద్దాం. బట్ ఫర్ నౌ ఐ నీడ్ టు క్రియేట్ అ వర్చువల్ మెషిన్, దట్స్ ఇట్, రైట్? క్రియేట్ ఇన్స్టెన్స్. ఎందుకంటే నేను మీకు చెప్పినప్పుడు ఐ టోల్డ్ యూ దట్ యూ కెనాట్ చేంజ్ రీజన్ అండ్ జోన్ అని. ఈ నేమింగ్ కూడా మార్చలేరు మీరు. నేమ్ ఈజ్ ఆల్సో పర్మనెంట్. ఓకే, అంటే ఒక వర్చువల్ మెషిన్ నేమ్ పెట్టుకుంటున్నారు. ఇది ఏ రీజన్ లో కావాలి నాకు? మాక్సిమం ఎప్పుడైనా లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఎస్పెషల్ గా ఏషియా సౌత్ 1 రీజన్ అంటే ముంబై రీజన్ లో ఎప్పుడైనా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తే మనకు ఒకసారి ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే ఫ్రీ టైర్ లో అంతగా యాక్సెప్ట్ చేయట్లేదు. దట్ టు ఆఫ్టర్ లాక్డౌన్ ఇష్యూ ఎక్కువ ఉంది. బట్ కొన్నిసార్లు మీరు చేసినా ఎటువంటి ఇష్యూస్ రాదు. బట్ మీకు ఎప్పుడు ఇష్యూ రాకుండా ఉండాలంటే గో విత్ యుఎస్ సెంట్రల్ 1. ఇందులో మీకు మాక్సిమం ఇష్యూస్ రావు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ రీజన్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. సో మాక్సిమం అన్ని సర్వీసెస్ కూడా సెంట్రల్ 1 లో దొరుకుతాయి మనకి. కన్నా జోన్ ఏ రీజన్ పర్లేదు. ఈ కాంపోనెంట్స్ ఏంటి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతాను, ఇవన్నీ అవసరం లేదు నాకు. జస్ట్ నేమ్ పెట్టాను, నేను ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. ఈ ఆప్షన్స్ అన్ని, ఈ నెట్వర్క్స్ ఏంటి, సర్వీస్ అకౌంట్స్ ఏంటి, ఈ సెక్యూరిటీ డిస్క్ ఇవన్నీ మళ్ళీ చూద్దాం. బట్ ఫర్ నౌ నాకు కావాల్సిన వర్చువల్ మెషిన్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను నేను. అది ఏ రీజన్ లో కావాలో మెన్షన్ చేసుకున్నాను. దట్స్ ఇట్. లెట్ మీ క్రియేట్ దిస్ వన్. సో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీ టు, అంటే మీరు అమెజాన్ లో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం, ఎజ్యూర్ లో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం, గూగుల్లో వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయడం, కంపేర్డ్ టు అదర్ 2 క్లౌడ్ ప్రొవైడర్స్. కంపేర్డ్ టు అదర్ 2 క్లౌడ్ ప్రొవైడర్స్, గూగుల్ వర్చువల్ మెషిన్స్ అనేది చాలా ఫాస్ట్ గా క్రియేట్ అవుతాయి, రైట్? సరే, ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయింది. దీని వర్చువల్ మెషిన్ దానికంటే మీద ఇప్పుడు ఇన్స్టెన్సెస్ అని మాత్రం అనొచ్చు, రైట్? సరే, ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. దీనికి ఎలా లాగిన్ అవుతారు? బికాస్ మీ ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వాలంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి కదా. గూగుల్ మెషిన్స్ లాగిన్ అవ్వడానికి చాలా ఈజియర్ వే. ఎలాగంటే ఐడియల్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింటే ఒక లినక్స్ మెషిన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైతే లినక్స్ అసలు రాదు, ఓకే, చాలా మంది ఆల్రెడీ లినక్స్ వర్క్ చేస్తున్నారు, ఐడియా ఉంది. టు ద పీపుల్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లినక్స్, నా ఒకసారి పర్సనల్ పింక్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఉన్నారంటే ఐ విల్ టేకింగ్ వన్ సెపరేట్ సెషన్ ఆన్ వీకెండ్స్. ఓకే, ఎవరికైతే అసలు రాదు, ఎందుకంటే ఈ సెషన్ లో చెప్పడం వల్ల మిగతా వాళ్ళకి అన్నెసరీ టైం వేస్ట్. బట్ ఎవరికి అసలు రాదు, లినక్స్ తెలీదు, వాళ్ళందరూ ఒకసారి చెప్తే నాకు పింక్ చేయండి. సర్టెన్ పీపుల్ అవగానే ఐ విల్ టేకింగ్ వన్ వీకెండ్ 2 hours and 3 hours సెషన్ తీసుకున్నాను. సరే, ఇప్పుడు నేను క్రియేట్ చేసిందో లినక్స్ మెషిన్. లినక్స్ లో ఏ ఫ్లేవర్స్ ఉంటే అవన్నీ మనకు అవసరం. ప్రజెంట్
లినక్స్ మెషిన్ ఎక్కడ హోస్ట్ అయ్యింది? ఒక క్లౌడ్ లో హోస్ట్ అయ్యింది. దీని నేను లాగిన్ అవ్వాలి. ఐడియాగా ఎప్పుడైనా లినక్స్ మెషిన్ లాగిన్ అవ్వాలనుకుంటే మీకు నార్మల్గా ఎలాగైతే యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయో యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అవ్వచ్చు మీరు. అలాగే కీస్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ కీస్ ఒక సెక్షన్ లో నేను క్లియర్గా చెప్తాను. కీస్ ఎలా క్రియేట్ చేయాలి, కీస్ ద్వారా ఎలా లాగిన్ చేయాలి ఏంటి అని. యూజర్ అంటే మీరు ఎలాగైతే విండోస్ మెషిన్ లాగిన్ అవుతారో ద సేమ్ వే లినక్స్ మెషిన్ కూడా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వచ్చు. రైట్? సో ఇప్పుడే థింక్ చేసేట్లేదండి, మీరు క్లాస్ మధ్యలో తర్వాత చేసుకోవచ్చు. అన్నెసరీ మీరు టైం వేస్ట్ చేయకండి అక్కడ మళ్ళీ. సరే, యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు, సో లాగిన్ చేయొచ్చు. ఓకే, కాకపోతే మీరు అమెజాన్ లో కానీ ఎజ్యూర్ లో కానీ ఒక మెషిన్ లాగిన్ అవ్వాలి, బేసిక్ ఫస్ట్ టైం మీరు లాగిన్ చేస్తారనుకోండి, అప్పుడే మీరు కీస్ కానీ ఇవన్నీ జనరేట్ చేసుకుని లాగిన్ చేయాలి. బట్ గూగుల్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు దాకా లైనక్స్ మీద, అంటే మెషిన్ లాగిన్ అవడం కూడా తెలియదు అనుకోండి. పక్కన SSH బటన్ ఉంది, సెక్యూర్ షెల్. ఓకే, అంటే ఈ మెషిన్ లాగిన్ అవ్వాలంటే ఈ బటన్ క్లిక్ చేశారనుకో ఆటోమేటిక్గా ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. అంటే మీ బ్రౌజర్లోని ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. మీ బ్రౌజర్లోని ఈ మెషిన్ లాగిన్ అవ్వడానికి కావాల్సిన కీస్ అని ఉన్నాయి. ఈ కీస్ ఐడియల్గా మనం క్రియేట్ చేసుకోవాలి. బట్ గూగుల్ క్లౌడ్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా కీస్ జనరేషన్ అంతా బ్యాక్ ఎండ్ లో గూగుల్ విల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది ఎలా లాగిన్ అవ్వచ్చు అంటే మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి క్లిక్ చేయొచ్చు, లేకపోతే కమాండ్ లైన్ ద్వారా కూడా లాగిన్ చేయొచ్చు. ఆ కమాండ్ లైన్ ద్వారా ఎలా లాగిన్ చేయాలో మళ్ళీ చెప్తాను మనం CLI నేర్చుకుంటున్నప్పుడు. బట్ ఫర్ నౌ ఒక మెషిన్ లోకి లాగిన్ అవ్వాలి నేను, ఇది లినక్స్ డెబియన్ బేస్డా లేకపోతే రెడ్ హ్యాట్ అని సెకండ్. ఒక లినక్స్ మెషిన్ లో లాగిన్ అవ్వాలనుకుంటే SSH బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. కీస్ కానీ యూజర్ ఐడీస్ కానీ మనం మెయింటైన్ చేయాల్సిన నీడ్ లేదు అట్ ద ఇనిషియల్ ఫేజ్. ఈ ఫీచర్ ఇనిషియల్ గా అమెజాన్ లోనే ఇష్యూలో లేదు, రీసెంట్ టైమ్స్ లో అమెజాన్ క్రియేట్ చేస్తుంది, అంటే బ్రౌజర్ లోనే లాగిన్ అయ్యే కెపాసిటీ. బట్ గూగుల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మనకి ఈ ఫీచర్ అవైలబుల్ ఉంది. రైట్? సో ఓన్లీ ఇలాగ ఓన్లీ లినక్స్ మెషిన్ మాత్రమే. మీరు విండోస్ మెషిన్స్ కావాలనుకోండి, ఇలా RDP అని క్లిక్ చేస్తే సరిపోదు. ఓకే, విండోస్ మెషిన్ కి వేరే ప్రాసెస్ ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేయడం, పాస్వర్డ్ రీసెట్ చేయడం, తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వాలి. నేను అప్పుడు కంప్లీట్ సెక్షన్ మళ్ళీ చెప్తాను. బట్ ఫర్ నౌ లినక్స్ మెషిన్ లో ఒక మెషిన్ లాగిన్ చేసాము. ఎవరైనా లినక్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీ ల్యాప్టాప్ లో వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకొని సిస్టమ్స్ లో చేసుకునే బదులు క్లౌడ్ లో ఒక మెషిన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. రైట్? సరే, ఈ ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనం అంటే అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి. ఏ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలి, కంటైనర్స్ డిప్లాయ్ చేయాలా, లేకపోతే మోనోలిథిక్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలా, ఇవన్నీ సెకండరీ. అవన్నీ కంప్యూటింగ్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ నాకు తెలియాల్సింది ఏంటంటే ఒక వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వర్చువల్ మెషిన్కి ఎలా లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడం ఇంకా చాలా వేస్ ఉంటాయండి. ఈ కీస్ మనమే క్రియేట్ చేయాలి. ఓకే, లేదు CLI నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, కమాండ్ అండ్ ఇంటర్ఫేస్ దగ్గర నుంచి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏమైతే వ్యూ చూస్తున్నారు ఇది ఒకసారి మీకు ఇష్యూస్ రావచ్చు అన్నమాట. అంటే ట్రాన్స్ఫర్ కీస్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, మీ బ్రౌజర్ కుకీస్ ఎక్కువైపోవడం వల్ల మీకు కీస్ ఉండిపోవడం కానీ, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ రావచ్చు. అలాంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి అది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో అవన్నీ మన కంప్యూటర్ సెక్షన్ చూద్దాం క్లియర్గా. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ హౌ యూ విల్ బి క్రియేటింగ్ అ బేసిక్ వర్చువల్ మెషిన్ అండ్ ట్రైంగ్ టు లాగిన్ టు దాట్. రైట్? ఇది ఎందుకు అవసరం పడిందంటే ఈ రోజు మనం చెప్పే సెక్షన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని కవర్ అవుతాయి. IAM సెక్షన్ లో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ బి నోయింగ్ హౌ టు లాగిన్ టు మెషిన్ అట్లీస్ట్. సరే, లెట్ మీ క్లోజ్ దిస్ వన్. లీవ్. We can delete daily this virtual missions, right? Unlimited. Actually మీరు ప్రాజెక్ట్ లో ఓన్లీ 5 కంటే ఎక్కువ క్రియేట్ చేయలేము. డిలీట్ చేస్తే మళ్ళీ రాదని చెప్పినారు కదా. ఇప్పుడు వర్చువల్ మిషన్స్ we can delete daily and we can create daily, right? ఇవి నేను చెప్పింది ప్రాజెక్ట్స్ అండి. yes, అదే సేమ్ అప్లికబుల్ టు వర్చువల్ మిషన్స్ ఆల్సో. కాదు. ప్రతి రిసోర్స్ కి ఇండివిజువల్ లిమిట్స్ అండ్ క్రైటీరియా ఉంటాయి. ఓకేనా? మన ప్రాజెక్ట్స్ లో మాత్రం 5 ప్రాజెక్ట్స్ వరకు మాత్రం వస్తాయి మనకి. రైట్? వర్చువల్ మెషిన్స్ లో కూడా స్పెసిఫిక్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఎలాగా 8 CPUs మాత్రమే క్రియేట్ చేయగలరు మీరు, 4 పబ్లిక్ IPs మాత్రమే క్రియేట్ చేయగలరు. ఇంకేమి చెప్పలేదు కాబట్టి ఇది ప్రజెంట్ పక్కన పార్క్ చేద్దాం. ఓకే, బట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి క్రియేట్ చేసుకోండి, మళ్ళీ డిలీట్ చేసేయండి. ఎందుకు డిలీట్ చేస్తాం అంటే బిల్లింగ్ వద్దనుకోండి, మీకు అన్నెసరీ బిల్లింగ్ పడకూడదు అనుకుంటే స్టాప్ అయినా చేయొచ్చు లేదా డిలీట్ అయినా చేయొచ్చు. అది అన్లిమిటెడ్ కదా అని అడుగుతున్నాను. ప్రాజెక్ట్ ఏంటంటే మీరు డిలీట్ చేస్తే వన్స్ ఇట్ విల్ కమ్. అన్లిమిటెడ్ కాదండి, అది చెప్తున్నానా. ఇది మీకు చెప్పాను నేను, ఈ లిమిటేషన్స్ ఏం చెప్పానా మీకు? మరి అన్లిమిటెడ్ ఎలా అంటారు? అన్లిమిటెడ్ మీకు ఎలా ఇస్తారు? ఫ్రీ టైర్ లో ప్రతి దానిలో లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అర్జెంట్ గా వచ్చి ఒక 1000 GB ర్యామ్ కావాలంటారు అనుకోండి,
అవి అడగట్లేదు, రీసోర్స్ అడగట్లేదు, డిలీషన్ క్రియేషన్ అడుగుతాము. ఎన్నిసార్లు డిలీట్ చేసి ఎన్నిసార్లు క్రియేట్ చేసి అంటారా? అది నేను అడుగుతాను. ఒక మెషిన్ క్రియేట్ చేసుకుని డిలీట్ చేసుకుని క్రియేట్ చేసుకుని డిలీట్ చేసుకుని ఇదే ప్రాబ్లం. ఒకసారి ఎన్ని రన్నింగ్ ఉన్నారని మాత్రం లిమిట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ మెషిన్ క్రియేట్ చేశారు ఒకటి కంప్లీట్ చేశారు ఇక్కడ, ఇదేం పర్లేదు. ప్రాజెక్ట్స్ ఎందుకంటే 1 month గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మనకి రీక్రియేట్ అవ్వాలంటే 1 month పడుతుంది. బట్ వర్చువల్ మెషిన్స్ అటువంటి లిమిటేషన్స్ అయితే ఏం లేవు. ఓకే సరే, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఒకసారి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, ఇది చాలా మంది లైట్ తీసుకుంటారు. ఓకే, ముందే చెప్తున్నాను, ఇది వన్ ఆఫ్ ద కోర్ ఫంక్షనాలిటీ. అంటే మీ క్లౌడ్ ఇంజనీర్ కానీ మీ సర్టిఫికేషన్స్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్టిఫికేషన్స్, ఏ సర్టిఫికేషన్ తీసుకున్నా ఖచ్చితంగా సర్టెన్% ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఐఏఎం నుంచి వస్తాయి. ఓకే, ఐఏఎం ఎందుకు అవసరం? అలా ఏం లేకపోతే వర్కౌట్ అవ్వదు. అలా ఏం చేస్తుంది అంటే, జనరల్గా మీకు ఫస్ట్ టైం కూడా చెప్పాను, క్లౌడ్ లో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అని ఇవ్వాలని చెప్పి. ఓకే, జనరల్ గా ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఐఏఎం ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. ఎందుకు అంటే, యూ డోంట్ వాంట్ ఎవ్రీవన్ టు బి యాక్సెసింగ్ ఎవ్రీ రిసోర్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆర్గనైజేషన్ లోకి ఎంట్రీ అవ్వాలంటే స్వైప్ చేస్తారు, అందులో మల్టిపుల్ ఓడిసీస్ ఉంటాయి, ప్రతి ఓడిసీ కొంత యాక్సెస్ ఉండదు, రైట్? ఎవరికి ఎక్కడ డిజైన్ ఉంటుందో అక్కడ వరకు మాత్రం యాక్సెస్ ఉంటుంది కదా. ద సేమ్ వే క్లౌడ్ లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్, మీరు అమెజాన్కి వెళ్ళినా ఎజ్యూర్కి వెళ్ళినా ఐఏఎం అని పిలుస్తారు ప్రతి దగ్గర కూడా. ఓకేనా, ఎక్కడైనా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. కాకపోతే ఎజ్యూర్ ఐఏఎంకి, అమెజాన్ ఐఏఎంకి, జీసీపీ ఐఏఎంకి ద వే యూ ఇంప్లిమెంట్ విల్ బి డిఫరెంట్. బట్ ద ఇంప్లిమెంటేషన్ ఫైనల్ గా మీరు ఏం చేస్తుందంటే, యుల్ బి గివింగ్ ద లీస్ట్ ప్రివిలేజ్. అంటే ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రం ఇస్తారు, అంత మించి ఇవ్వకూడదు. దట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్. ఏమవ్వకపోవడం అంటే రిసోర్సెస్ యాక్సెస్ అండి. ఓకే, ఇందాక నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాను, నాకు పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయగలను. సమ్ పర్సన్ ఉన్నారు, టెస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసే నీడ్ ఉండదు. డెవలపర్స్ ఉన్నారు, వీళ్ళకి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసే నీడ్ ఉండకూడదు. అలాంటప్పుడు వీళ్ళకి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసే కెపాసిటీ ఇచ్చామనుకోండి, వీల్ ఇట్ ఏ బిగ్ బ్లండర్. సో ఐఏఎంలో ఎవరికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలని చాలా ఇంపార్టెంట్. ఈ ఐఏఎం బ్రేక్ డౌన్ చేసాము ఒక పార్ట్స్ కింద. మనకు 3 parts ఉంటాయి. హూ ఒకటి, క్యాన్ డూ వాట్ ఒకటి, ఆన్ విచ్ రిసోర్స్. ఓకే, హూ క్యాన్ డూ వాట్ ఆన్ విచ్ రిసోర్స్ అంటే ఇక్కడ చూడండి, హూ అనేది ఎవరు అంటే మెంబర్. అంటే ఒక శివ అవ్వచ్చు, లేదా సర్వీస్ అకౌంట్ అవ్వచ్చు, అవన్నీ చెప్తాను. బట్ ఒక పర్సన్, ఓకేనా, ఈ పర్సన్ ఏం చేయగలరు? శివ లాగిన్ అయ్యాడు జీసీపీలోకి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత వాట్ కెన్ శివ పర్ఫార్మ్, రైట్? ఓకే, శివ కెన్ క్రియేట్, శివ కెన్ డిలీట్, శివ కెన్ ఎడిట్, శివ కెన్ మాడిఫై, ఆర్ శివ కెన్ గివ్ యాక్సెస్ టు సమ్వన్, శివ కెన్ క్రియేట్ బిల్డింగ్ అకౌంట్స్. ఆ క్రియేట్ అనేది ఇది. ఆన్ విచ్ రిసోర్సెస్ అంటే, ఇందాక చెప్పినట్టు వర్చువల్ మెషిన్ మీద క్రియేట్ చేయమంటారు. వర్చువల్ మెషిన్ మీద యాక్షన్ పర్ఫార్మ్ చేయగలరా, లేదా క్లస్టర్స్ మీద పర్ఫార్మ్ చేయగలరా, డేటాబేసెస్ మీద పర్ఫార్మ్ చేయగలరా, స్టోరేజ్ మీద పర్ఫార్మ్ చేయగలరా? ఇందాక చెప్పిన హ్యాంబర్గర్లు ఏమైతే ఉన్నాయో వాటి రిసోర్సెస్ ఉంటాం క్లౌడ్ లో. ఐఎం పార్ట్ బ్రేక్ డౌన్ లో హూ క్యాన్ డూ వాట్ ఆన్ విచ్ రిసోర్సెస్, ఈ 3 terms మీకు బై హార్ట్ చేసేది, మర్చిపోయినా సరే ఈ 3 terms అది ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ఇక్కడ ఈ 3 terms లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటంటే ఫస్ట్ హూ కోసం చూద్దాం. ఎందుకంటే హూ అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎవరు హూ అంటే, మీకు ఏదో చెప్పినట్టు మెంబర్స్ అంటే ఎవరు ఐడియల్ గా అంటే, ఫస్ట్ హూ చూద్దాం, తర్వాత క్యాన్ డూ అంటే ఏం చేస్తారు, తర్వాత రిసోర్సెస్ చూద్దాం. ఫస్ట్ హూ అనేది మీకు ఎందుకు చెప్పినట్టు ఒక ఐడెంటిటీ లేదా మెంబర్ గానే అవ్వచ్చు, ఒక ఐడెంటిటీ గానే అవ్వచ్చు. ఇది మీకు రన్నింగ్ నోట్స్, నేను ఏమైతే రఫ్ నోట్స్ ఉందో అవన్నీ మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఎవరు రన్నింగ్ నోట్స్ రాసుకొని పాయింట్స్ అయితే మిస్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ థింగ్, ఈ మెంబర్ అంటే ఎవరు అంటే ఒక హ్యూమన్ అవ్వచ్చు, అంటే హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు. టెక్నికల్ దీన్ని పర్సన్ అంటాం మనం. లేకపోతే ఇది చాలా ఇంపార్టెంట్, ఒక హ్యూమన్ అయినా అవ్వచ్చు, ఆర్ సర్వీస్ అకౌంట్ అయినా అవ్వచ్చు. ఈ సర్వీస్ అకౌంట్ అనే కాన్సెప్ట్ మీరు గూగుల్ క్లౌడ్ లో వర్క్ చేస్తున్నంత కాలం గుర్తుండాలి. ఓకే, ఎందుకంటే
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిసోర్సెస్ యు ఆర్ యూజింగ్, సర్వీస్ అకౌంట్స్ అనేది రెగ్యులర్ రోజు వస్తూనే ఉంటుంది. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇష్యూస్ ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే సర్వీస్ అకౌంట్స్ మాత్రం క్రియేట్ అవుతాయి. అందరూ జీసీపీ నెట్టేసుకుంటారు, జీసీపీ సర్టిఫికేషన్ కూడా చేస్తారు, సర్వీస్ అకౌంట్ కాన్సెప్ట్ మాత్రం అర్థం కాదు ఇదిగో. సో ఇదంతా చిన్న కాంప్లికేషన్ ఉంటుంది, బట్ అర్థం చేసుకొని ట్రై చేయండి. సో హూలు ఎవరు ఉంటారు అయితే పర్సన్స్ ఆర్ సర్వీస్ అకౌంట్ ఇద్దరు మాత్రమే ఉంటారు. పర్సన్స్ అంటే ఎవరు? ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ విల్ బి లాగింగ్ ఇన్ టు గూగుల్ క్లౌడ్ విత్ స్పెసిఫిక్ మెయిల్ ఐడి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ shiva@shiva.com అయ్యి అవ్వచ్చు, రైట్? ఎందుకంటే నేను ఒక హ్యూమన్ కాబట్టి నేను ఒక యూజర్ ఐడి యాజ్ వెల్ యాజ్ సమ్ GCP 1 2 3 4 5 అనే పాస్వర్డ్ లాగిన్ అవుతాను, రైట్? బట్ సర్వీస్ అకౌంట్స్ అలా యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉండవండి. ఫస్ట్ తమ్ముడు గుర్తుపెట్టుకోండి, సర్వీస్ అకౌంట్స్ కి మనలాగా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ ఉండవు. సో ఫర్ నౌ ఈ సెషన్ లో మనం ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ కోసం మాత్రమే చూద్దాం అండ్ హ్యూమన్ అకౌంట్స్ కోసం. రేపు సెక్షన్ లో కంప్లీట్ సర్వీస్ అకౌంట్ కోసం చూద్దాం. సో హ్యూమన్ అకౌంట్స్ ఆర్ పర్సనల్ అకౌంట్స్ ఏంటి? ఎనీవన్ హూ విల్ బి అథెంటికేటింగ్ టు గూగుల్ అకౌంట్. అంటే మీ గూగుల్ console.cloud.google.com ఎంటర్ చేస్తున్నప్పుడు యువర్ ఎంటరింగ్ యూజర్ అండ్ పాస్వర్డ్, రైట్? అంటే గూగుల్ ఇస్ అథెంటికేటింగ్ యూ. ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అయిపోరు కదా, గూగుల్ అథెంటికేషన్ చేస్తే మాత్రమే లాగిన్ అవ్వగలరు. సో ఎనీ పర్సన్ who will be authenticating his or her credentials with Google account can be called as a human accounts or personal accounts. Okay, service account అంటే నాట్ పర్సనల్ అకౌంట్స్, అది మెషిన్ అకౌంట్స్ అంటారు, ఐడియా అప్లికేషన్ అకౌంట్స్ అంటారు. బట్ ఫర్ నౌ ఇది మర్చిపోండి, తర్వాత చూద్దాం. ఇక్కడ చాలా కాంప్లికేషన్ చూడండి. ఈ పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న IAM కాన్సెప్ట్ కోసం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ IAM లో ఏం చెప్తున్నాం? పర్సనల్ అకౌంట్స్ అంటే పీపుల్ అకౌంట్స్ అంటారు, హ్యూమన్ అకౌంట్స్ అంటారు, పర్సనల్ అకౌంట్స్ అని కూడా అంటారు. ఓకే, పర్సనల్ అకౌంట్స్ అవ్వచ్చు ప్లస్ హ్యూమన్ అకౌంట్స్. ఓకే, సో ఎవరైతే పీపుల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేస్తారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం ఏం చేశారు? console.cloud.google.com అంటూ చేశారు. ఇక్కడ మీరు లాగిన్ చేశారు. దేంతో లాగిన్ చేశారు? మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేశారు. అంతే తప్ప console.cloud.google.com లాగిన్ అయిపోయిన తర్వాత ఒక యూజర్ ఎప్పుడైనా క్రియేట్ చేస్తామా అంటే చేయలేదు. సో హ్యూమన్ అకౌంట్స్ కానీ పర్సనల్ అకౌంట్స్, పీపుల్ అకౌంట్స్, ఈ పీపుల్ అకౌంట్స్ క్రియేషన్ ఏమైతే జరుగుతుందో, ఓకే, దిస్ షుడ్ బి దిస్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ షుడ్ బి మేనేజ్ అవుట్ సైడ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. అంటే మీరు లాగిన్ అవుతున్న అకౌంట్స్ కానీ క్రియేట్ అవుతున్న అకౌంట్స్ కానీ GCPకి సంబంధం లేదు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేయరు. The creation and management of these accounts are being created and managed outside of Google Cloud. అంటే మీరు లాగిన్ ఒకటే అవుతారు. లాగిన్ అవుతున్నప్పుడు there is some sort of authentication that Google provides. కాకపోతే గూగుల్ కన్సోల్ లాగిన్ అయితే యూజర్ మాత్రం ఎప్పుడు క్రియేట్ చేయాలండి. మీకు అమెజాన్ లో వాటిలోనైతే IAM లోకి లాగిన్ అయ్యి అక్కడ యూజర్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, బట్ గూగుల్లోని ఎజ్యూర్ అలా కాదు. ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీస్ ఇంకా పవర్ ఈ కాన్సెప్ట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, వాటి కోసం చూద్దాం. బట్ యూజర్ అకౌంట్స్ క్రియేషన్ అంటే హ్యూమన్, పర్సనల్, పీపుల్, ఈ అకౌంట్స్ క్రియేషన్ మాత్రం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఎక్కడ చేయరు. కాకపోతే సర్వీస్ అకౌంట్స్ క్రియేషన్ మాత్రం గూగుల్ అకౌంట్ లోనే చేస్తారు. అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లాగిన్ అయిన తర్వాత మాత్రమే సర్వీస్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. హ్యూమన్ అకౌంట్స్ మాత్రం దీస్ విల్ బి క్రియేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ లాగిన్ అయ్యాక క్రియేట్ చేయడానికి ఎటువంటి స్కోప్ ఉండదు. అథెంటికేషన్ చేయడం వరకు మాత్రం ఉంటుంది తప్ప ఒకసారి కన్సోల్ మీరు ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చారనుకో, ఈ ప్లాట్ఫామ్ లాగిన్ అవ్వక ముందు వరకు మాత్రం మీరు హ్యూమన్ అకౌంట్స్ క్రియేషన్ కానీ ఏమైనా చేయగలరు తప్ప ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత సర్వీస్ అకౌంట్స్ ఒక్కటే క్రియేట్ చేయగలరు, హ్యూమన్ అకౌంట్స్ క్రియేట్ చేయగలరు. ఓకే, సరే. ఈ పీపుల్ అకౌంట్స్ అనేది ఎలా ఉంటాయి? పీపుల్ అకౌంట్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, అవి ఏంటంటే ఫస్ట్ థింగ్, పీపుల్ అకౌంట్స్ లో మనం మెయిన్ గా మనందరూ యూజ్ చేస్తుంది ఏంటి? పర్సనల్ అకౌంట్స్. ఓకే, పర్సనల్ అకౌంట్స్ ఏంటంటే మీ జీమెయిల్ అకౌంట్స్ అవ్వచ్చు, మీ యాహూ అకౌంట్స్ అవ్వచ్చు, ఇదే నార్మల్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే పర్సనల్ మెయిల్ ఐడీస్. ఈ పర్సనల్ మెయిల్ ఐడీస్ ద్వారా మనం లాగిన్ అయ్యాం, దట్స్ వెరీ ఫైన్. ఇది మనం ప్రాక్టీస్ చేయడానికి వాడతాం, బట్ రియల్ టైమ్ యూజ్ చేయదు. మరి రియల్ వరల్డ్ ఏం యూజ్ చేస్తారంటే G Suite అకౌంట్స్ కానీ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్ కానీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అకాడమిక్ ఇంటర్వ్యూ రాదు క్వశ్చన్. ఓకే,
జీ స్యూట్ అకౌంట్స్ కానీ క్లౌడ్ ఎడిట్ అకౌంట్స్ కానీ. ఆ జీ స్యూట్ అంటే ఏంటి అంటే రెగ్యులర్ గా మీకు ఎవరైతే విండోస్ ఆర్గనైజేషన్స్ లో వాడతారో మన విండోస్ కంటూ సూట్ ఉంటుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ అవుట్లుక్, అలా రకరకాల కాంబినేషన్ తో. అవన్నీ ఏంటి విండోస్ యొక్క ప్రొడక్ట్స్. ఓకే, ఆ ప్రొడక్ట్స్ ఎంటర్ప్రైజ్ పర్చేస్ చేస్తాయి. మీ యాక్టివ్ డైరెక్టరీకి ఏమైతే ఉంటాయో వాటిని సింక్ చేస్తారు, రైట్? ద సేమ్ వే గూగుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ సూట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎలాగా? డాక్స్ అవ్వచ్చు, షీట్స్ అవ్వచ్చు, స్లైడ్స్ అవ్వచ్చు, మన జీమెయిల్ అవ్వచ్చు. వీటిలన్నింటినీ మన జీమెయిల్కి అయితే ఫ్రీగా ఇచ్చారండి, బట్ ఆర్గనైజేషన్స్ లో వాటికి ఫ్రీగా ఇవ్వరు. వీటిలన్నింటినీ ఒక జీ స్యూట్ అకౌంట్ తో క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు వర్క్ స్పేస్ అంటున్నారు, రీసెంట్ అయిన పేరు మార్చారు దీన్ని. ఓకే, అంటే జీ స్యూట్ అకౌంట్ ఏంటంటే మీరు జీ స్యూట్ అకౌంట్ తీసుకుంటే మీకు ఈ ప్రొడక్ట్స్ అన్ని గూగుల్ ఎంటర్ప్రైజ్ లెవెల్ లో క్రియేట్ చేస్తుంది. అంటే మీకు కార్పొరేట్ అకౌంట్ తోటి డైరెక్ట్ జీమెయిల్ లాగిన్ అవ్వచ్చు. అది ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. @company.com అని ఉంటుంది. ఓకే, సో జీ స్యూట్ అకౌంట్స్ అని అంతమించి ఏం కాదు. ఇవన్నీ ఒక డొమైన్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. నేను మీకు చూపిస్తున్నాను చూసారా, learnwithshiva.com కానీ DevOpsWithClouds.com కానీ, అవన్నీ దోస్ ఆర్ జీ స్యూట్ అకౌంట్స్. దోస్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్స్. ఓకే, సో మీరు జీ సూట్ అంటే వర్క్ స్పేస్ యొక్క అకౌంట్ మీరు ముందుగా ప్రొక్యూర్ చేయాలి, డొమైన్ రిజిస్టర్ చేయాలి. ఎవ్రీ మంత్ ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారో దాన్ని బట్టి బిల్ అనేది గూగుల్ పే చేస్తూ రావాలి. ఎందుకంటే యూఆర్ గోయింగ్ ఫర్ ఎంటర్ప్రైజ్ వర్షన్, రైట్? ఎలాగైతే మీరు ఆఫీస్లో ఎంఎస్ ఆఫీస్ అవన్నీ పర్చేస్ చేస్తారో అవుట్లుక్, ద సేమ్ వే జీ సూట్ కొనుక్కున్నాను, అంతే, అంతమించి ఏం కాదు. శివ గారు జస్ట్ ఒకటండి, ఎల్డాప్ ఇంటిగ్రేషన్ ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తారా? ఇంకా చెప్పలేదు, అదే చెప్తాను. ఓకే ఓకే, ఇప్పుడు జీ సూట్ అకౌంట్ అంటే మీకు ఐడియా ఉంది ఏమేమి వాడతారు ప్రొడక్ట్స్ అని. సరే, ఇప్పుడు ఈ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఆల్రెడీ మొత్తం అంతా అవుట్లుక్ లోనే ఉంది, అదే ఎంఎస్ వర్డ్ ఉంది, ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టు మైక్రోసాఫ్ట్ చాలా ఎప్పటి నుంచో ఉంది. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దోస్, బట్ ఐ వాంట్ టు యూజ్ గూగుల్ క్లౌడ్. అలాంటప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్. అంటే ఏంటి? మీ యాక్టివ్ డైరెక్టరీ ఏమైతే మీ ఆర్గనైజేషన్స్ లో ఉంటుందో వాటిని గూగుల్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ మీరు క్రియేట్ చేయమని చెప్తుంది మీ ఆర్గనైజేషన్ కి. ఈ ఆర్గనైజేషన్ కి మీ ఏడీ పీపుల్ ఎవరైతే ఉంటే ఈ సింకప్ చేస్తారు. ఓకే, ఈ సింకప్ చేశాక ఏమవుతుందంటే ఈ గూగుల్ సూట్ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో డాక్స్, షీట్స్, స్లైడ్స్, జీమెయిల్, వీటికి మీకు యాక్సెస్ ఉండవు. ఓకే, ఓన్లీ మీరు ఏం చేయగలరు అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఒక్కటే లాగిన్ అవ్వగలరు యూజింగ్ యువర్ కంపెనీ క్రెడెన్షియల్స్. మీ యాక్టివ్ డైరెక్టర్ ఇక్కడ ఎటువంటి యూజర్స్ క్రియేట్ చేయాలండి. నార్మల్ గా మీకు అథెంటికేషన్ యాక్టివ్ డైరెక్టర్ మొత్తం సింక్ అయిపోతుంది. ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్ సెటప్ అంతా ఆటోమేటిక్ గా ఓన్లీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో లాగిన్ అవడానికి మాత్రం యూస్ఫుల్ అవుతుంది. బట్ జీ సూట్ అకౌంట్స్ లో మాత్రం జీ సూట్ ప్రొడక్ట్స్ మాత్రం యూస్ చేయడం తప్పదు. సో ఆర్గనైజేషన్ మాక్సిమం ఇప్పుడు జీ సూట్ అనేది యూస్ చేస్తాయి, క్లౌడ్ ఐడెంటిటీ అనేది యూస్ చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటూ గూగుల్ అనుకోండి, దే విల్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ వర్క్ స్పేసెస్. అంటే జీ సూట్ అకౌంట్ రీసెంట్ నేమింగ్ కన్వెన్షన్ వర్క్ స్పేస్ అని మార్చారు. సో ఇంటర్వ్యూలో ఎవరైనా వర్క్ స్పేస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, జీ సూట్ అన్న వర్క్ స్పేస్ అన్న ఒకటే. బట్ మీ కంపెనీ ఆల్రెడీ గూగుల్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంది, ఆల్రెడీ మీరు లైసెన్స్ కొన్నారు, యూ డోంట్ వాంట్ టు వేస్ట్ లైసెన్సెస్, బట్ స్టిల్ యూ వాంట్ టు log into Google Cloud and perform your applications and deploy your applications. అలాంటప్పుడు you can use cloud identity and you can sync between these two. అజయ్ ఇందాక ఎవరు అడిగారు క్వశ్చన్? అర్థమైందండి. ఓకే, యా శివ, ఇక్కడ ఏడి గ్రూప్స్ నుంచి ఇదేమంటారు, అది డ్రైవ్ ఓఆర్ సంథింగ్ ఏదో పెట్టారు ఎక్కడండి? ఇది ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజేషన్. అండ్ యా, ఓకే, సేమ్ ఈ ఎక్సర్సైజ్ ఉంటుందా, మనం చేయగలుగుతాం మన సెషన్ లో? ఇది చేయడం నేను ఇప్పుడు దాకా నేను చేయలేదు, దీనికి మన సంబంధం లేదు కదా. ఏడీపీ చూసుకుంటే అంతా ఇది నేను వాడతాను కాబట్టి నా పర్సనల్ ట్రైనింగ్స్ వాటికి ఇది నేను చూపించడం కావాలంటే. ఓకే ఓకే, ఐ మీన్ ఏమంటుందంటే ఆఫీస్ 365 ఆల్రెడీ మొత్తం వాళ్ళు ఆల్రెడీ లాంచ్ ఆర్గనైజేషన్ లో. సో ఆ ఏడి గ్రూప్స్ లో ఉన్నటువంటి యూజర్స్ ని మన ఆర్గ్ అనేటువంటి ఒక దాంట్లోకి పుల్ చేసుకొని ఓన్లీ జీసీపీకి మాత్రం యాక్సెస్ ఇవ్వచ్చు అనేది చెప్పారు కదా, అదొక వర్క్ అరౌండ్. సో దాన్ని ఆ ఎక్సర్సైజ్ చేయగలుగుతామా, లేకపోతే అట్లా ఆల్రెడీ వచ్చా ఏడీ సింకింగ్ వచ్చా మీకు? అదే మీరు విండోస్ మీద వర్కింగ్ ఉన్నారు కదా మీరేనా? విండోస్. సో అలాంటి మీరు చేసుకోవచ్చండి. మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్ కొనండి ఫస్ట్. ఈ ఆర్గనైజేషన్ కి గూగుల్ తో లింక్ చేయండి.
మీ విండోస్ ఎక్కడైతే ఏడీ ఉంటుందో ఏడీ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్ క్రియేట్ చేయండి. ఈచ్ అకౌంట్ 625 రూపీస్ అంత ఉంటుంది ఒక్క అకౌంట్. ఓకే, ఆ అకౌంట్స్ కి ఇక్కడ సింక్ చేయండి. దీంట్లో యాప్ డైరెక్ట్ ఉంటుంది, దీంట్లో యాప్ డైరెక్ట్ ఉంటుంది. ఇది మీరు సింక్ చేసుకోవచ్చు. బట్ నేను చేయనండి, ఎందుకంటే ఇది నా కప్ ఆఫ్ టీ కాదు. ఐ మీన్ అట్లీస్ట్ అంటే కంటెంట్ ఇస్తే సో ఇది నేను చూపిస్తానండి. జీ సూట్ అకౌంట్ ఎలా చేస్తాలి అనేది చెప్తే ఇదైతే నేను చూపిస్తాను చెప్తాను. ఇది నేను చేస్తాను కాబట్టి ఇది నేను చేయను, మీరు చేయరు ఆర్గనైజేషన్స్ లో. ఓన్లీ ఏడిటి మాత్రం మీకు ఆల్రెడీ సింక్ చేస్తుంది. ఓకే, యా ఓకే. ఇప్పుడు జీ సూట్ క్లౌడ్ అర్థమైంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పర్సనల్ మెయిల్ ఐడీస్ యూస్ చేస్తున్నారా, లేకపోతే జీ సూట్ అకౌంట్ యూస్ చేస్తున్నారా, లేకపోతే క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ యూస్ చేస్తున్నారా, ఏదైనా యూస్ చేయండి. ఇదంతా ఎక్కడి వరకు అంటే మీకు ఫస్ట్ లో console.cloud.google.com పేజ్ ఉంటుంది, ఇక్కడ లాగిన్ అవడం వరకు మాత్రమే. ఒక్కసారి మీరు లాగిన్ అయిపోయి మీరు హోమ్ పేజ్కి వెళ్ళారనుకో, గూగుల్ ఓంట్ బి డిఫరెన్షియేటింగ్ యూ వెదర్ యూ ఆర్ యూజింగ్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ జీ సూట్ అకౌంట్స్ ఆర్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్. ఎవరికైనా ఒకటే ఇన్ఫ్రా, ఒకటే సొల్యూషన్, అంతే తప్ప ఒకే పర్సనల్ మెయిల్ ఐడి వస్తుంది కాబట్టి లీస్ట్ ఇన్ఫ్రా ఇద్దాం అలా ఎక్కడ ఉండదు. ఇవి ఓన్లీ ఎందుకు వరకు అంటే ఇక్కడ లాగిన్ చేయడం వరకు మాత్రం యూజ్ అవుతుంది. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, రైట్? ఇప్పుడు ఇలా కాకుండా ఇండివిజువల్ కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే, ఇప్పటిదాకా మీరు చూస్తుంది పీపుల్ అకౌంట్స్, అలాగే గ్రూప్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏం చేయొచ్చు, మీ డెవ్ అంతా గ్రూప్ క్రియేట్ చేసుకొని జనరల్ గూగుల్ గ్రూప్స్ ఉంటాయి కదా, లేకపోతే మన డిఎల్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు, అంటే లాగిన్ చేయొచ్చు. కలెక్షన్ ఆఫ్ గూగుల్ అకౌంట్స్. ఓకే, ఈ గూగుల్ అకౌంట్స్ అంటే ఏంటి, మీ జీమెయిల్ అకౌంట్స్ కాదండి ఇవన్నీ. ఇందులో ఏదైనా పర్లేదు, వాటి యొక్క కలెక్షన్ తో ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఆ గ్రూప్ కి లాగిన్ అవ్వచ్చు. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎప్పుడైనా నేను పర్మిషన్స్ కానీ పాలసీస్ కానీ అప్లై చేయాలనుకుంటే నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో అన్ని మెంబర్స్ అకౌంట్ అది అందరికి ఇన్హెరిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ పాయింట్ చూడండి, స్పెషల్ అకౌంట్స్ అని ఉంటాయి కొన్ని. ఓకే, అంటే మీకు ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది, గూగుల్ క్లౌడ్ లో మీకు స్టోరేజ్ కానీ కొన్ని వాటిలో యూస్ఫుల్ అవుతుంది. స్పెషల్ అకౌంట్స్ అని ఏంటంటే, ఈ నేమింగ్ ఎలాగే ఉండాలండి, ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్, ఏ క్యాపిటల్ యూ క్యాపిటల్, అలాగే ఆల్ యూజర్స్ యూ క్యాపిటల్. ఈ రెండు స్పెషల్ అకౌంట్స్ అండి. మీకు ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్, ఆల్ యూజర్స్, దీని మీనింగ్ ఏంటంటే, ఎలాగైతే మీరు ఇప్పటిదాకా గూగుల్ అకౌంట్స్ చూసారో, జీమెయిల్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ అకౌంట్స్ అవ్వచ్చు, జీ సూట్ అకౌంట్ అవ్వచ్చు, క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ అవ్వచ్చు, ఇవి రెగ్యులర్ గా అకౌంట్స్ అంటే పీపుల్ అకౌంట్స్. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ రిసోర్స్ కానీ యాక్సెస్ ఇవ్వాలనుకోండి ఎవరికైనా, స్పెసిఫిక్ గా మెయిల్ ఐడి తెలియదు, అలాంటి మీరు ఏం చేస్తారంటే, ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్ ఇచ్చారనుకో, మీ కన్సోల్ ఎవరైతే లాగిన్ అవుతారో, అంటే అథెంటికేషన్ అనేది జరగాలి, ఏదో ఒక అథెంటికేషన్ జరగాలి గూగుల్ నుంచి. ఒకసారి అథెంటికేషన్ జరిగిన తర్వాత హీ ఆర్ షీ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ యువర్ రిసోర్సెస్. ఆల్ యూజర్స్ అన్నారనుకో, మొత్తం ప్రపంచం మొత్తం యాక్సెస్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ మొత్తం వరల్డ్ వైడ్ ఇచ్చేస్తుంటారు. ఈ రెండు మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, స్టోరేజ్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటంటే. మన స్టోరేజ్ సెక్షన్ చెప్పినప్పుడు, బట్ యాజ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ హియర్ స్పెషల్ అకౌంట్స్ అని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారంటే ఇంటర్వ్యూస్ లో. ఓకే, అంటే పర్సనల్ అకౌంట్స్, సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి. ఈ రెండు కాకుండా స్పెషల్ అకౌంట్స్ అని ఎప్పుడైనా నేమింగ్ వచ్చిందంటే, దే ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్, ఆల్ యూజర్స్. ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్ లో ఖచ్చితంగా అథెంటికేషన్ జరగాలి. అది మీ పర్సనల్ జీ సూటా, క్లౌడ్ ఐడెంటిటీయా, సెకండరీ పార్ట్, కాకపోతే అథెంటికేషన్ జరగాలి. ఆల్ యూజర్స్ అనుకోండి, అథెంటికేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక వీడియో మేము పబ్లిక్ ఇస్తానంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియో ఉంది, మీరు ఓపెన్ చేసి ఎవరికైనా షేర్ చేయొచ్చు కదా, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, అథెంటికేషన్ ఉన్నా లేకపోయినా సరే. అలాంటివన్నీ ఆల్ యూజర్స్ పడతారు. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎనీ ఫైల్, జనరల్ గా ఆల్ యూజర్స్ అనేది మోస్ట్ డేంజరస్ కమాండ్. తెలియకుండా పెడితే మీ జాబ్ కూడా తీసుకోవాలి. ఓకే, సో ఏది ఎప్పుడు పెట్టాలో చాలా క్లియర్ చేసుకోండి. మీ కంపెనీ డాక్యుమెంటేషన్ ఉంది, ఏ ఫైనాన్షియల్ రిపోర్ట్, దాన్ని ఆల్ యూజర్స్ ఇస్తారంటో ఎవడో ఒకటి హ్యాక్ చేసి పడేస్తాం, రైట్? సో ఆల్ యూజర్స్ మ్యాక్సిమం ఇవ్వకండి. ఇస్తే సినారియోస్ ఏంటో మనం స్టోరేజ్ లో డిస్కస్ చేద్దాం. బట్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ స్పెషల్ అకౌంట్స్, రైట్? నెక్స్ట్ స్పెషల్ అకౌంట్స్ అయినా మన రెగ్యులర్ అకౌంట్స్, ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్ ఒకసారి చెప్తా. సేమ్ ఆల్ యూజర్స్ చెప్పినట్టు. ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్ అంటే ఒక యూఆర్ఎల్ ఇచ్చారనుకోండి మీరు. ఓకే, రెండు యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు అమెజాన్ లో కనిపించే పబ్లిక్ ఇమేజెస్. ఓకే, అలాగే మీ కంపెనీ అకౌంట్ ఒక ఫైల్ ఏదైతే ఉంది, ఒక మీ సేల్స్ ఫైల్, లేకపోతే మీ నెక్స్ట్ Q1 అప్కమింగ్ Q1 రిపోర్ట్ ఫైల్, అయితే మన లాగ్ ఫైల్ అనుకోండి, అంతవరకు ఎందుకు.
ఇప్పుడు ఈ పబ్లిక్ ఇమేజెస్ మనం ఆల్ యూజర్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే అందరూ యాక్సెస్ చేయాలి కాబట్టి, అంతే కదా. ఇప్పుడు ఈ ఫైల్ ఒక ఫోల్డర్లో పెట్టో డ్రైవ్లో డ్రైవ్ కదా స్టోరేజ్ బకెట్లో పెట్టి ఆ యూఆర్ఎల్ జనరేట్ అయిన యూఆర్ఎల్ని ఎవరికైనా యాక్సెస్ ఇచ్చారు, అది ఓపెన్ అవుతుంది. వెంటనే ఏమవుతుంది అంటే గూగుల్తో సింకప్ అవుతుంది, అంటే గూగుల్తో లాగిన్ అవ్వమంటారు. ఎందుకు లాగిన్ అవ్వమంటారు అంటే మీరు గూగుల్ వాడుతున్నా, జీసూట్ వాడుతున్నా, క్లౌడ్ ఐడెంటిటీ వాడుతున్నా, బ్యాక్ ఎండ్ లో యాక్టివ్ డైరెక్టరీ సింక్ అంతా గూగుల్ మేనేజ్ చేస్తుంది. సో మీరు లాగిన్ అవుతున్న యూజర్ ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ లో గూగుల్తో అథెంటికేషన్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది, అంతవరకు ఫైల్ ఓపెన్ అవ్వదు. అదే మీరు ఆల్ యూజ్ ఇచ్చారనుకో మిమ్మల్ని లాగిన్ కూడా అడగదు, డైరెక్ట్ గా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైనా? థ్యాంక్స్. సరే, ఇది యూజర్స్ అండి. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఏంటి, ఫస్ట్ హూలో చూసాం. హూలో ఏంటి, పీపుల్ ఉంటారు, అంటే నంబర్ కానీ పర్సన్ గా ఐడెంటిఫై చేయడానికి. ఇందులో మనకి ఎలాగుంటే పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి, జీసూట్ అకౌంట్స్ ఉంటాయి, నెక్స్ట్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏం చెప్పాను, హూ తర్వాత పాటు క్యాన్ డూ వాట్, రైట్. ఎలాగైతే హూలో మనం ఓన్లీ మెంబర్స్ కోసం డిస్కస్ చేసామో క్యాన్ డూ వాట్ కూడా ఒక పెద్ద సెక్షన్, దానికోసం చూద్దాం ఫస్ట్. సో క్యాన్ డూ వాట్ అంటే ఏంటి, ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఇందాక మెంబర్ ఉన్నాడు, ఓకే నేను హూలో ఒక shiva@shiva.com అనే పర్సన్ కి నా అకౌంట్ లాగిన్ అయ్యాడు యూజింగ్ సమ్ జీసూట్ అకౌంట్. సరే, హూ సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ ఏంటి, క్యాన్ డూ వాట్. ఇప్పుడు శివ లాగిన్ అయ్యాడు, ఎందుకు లాగిన్ అవుతారు, ఊరికే లాగిన్ అవ్వడు కదా. He need to perform some sort of operations or he or she need to create some sort of resources on Google Cloud platform. అవి ఏం చేయాలి, క్యాన్ డూ వాట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో క్యాన్ డూ వాట్ అంటే ఏమి కాదు, విల్ బి క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ రోల్. ఒక రోల్స్ క్రియేట్ చేస్తాం. ఈ రోల్స్ అనేది ఏమి కాదు, జస్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్. కొన్ని పర్మిషన్స్ ని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఆ పర్మిషన్ అన్నిటిని ఒక రోల్ కింద క్రియేట్ చేస్తాం. ఎవరైతే ఇందాక పర్సన్ కి హూలో అథెంటికేట్ చేస్తామో ఆ పర్సన్ కి ఈ రోల్ ని అసైన్ చేస్తాం. ఓకే, చాలా క్లియర్. క్యాన్ డూ వాట్ అంటే వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ రోల్స్. రోల్స్ ఆర్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్. ఏం పర్మిషన్స్ నేను చూపిస్తాను, బట్ ఎవరికి అసైన్ చేస్తాడు ఈ రోల్ అంటే ఈ శివ అనే పర్సన్ అసైన్ చేస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే we will never ever assign permissions directly to who. ఓకే, ఎప్పుడు కూడా ఇండివిజువల్ పర్మిషన్స్ అసైన్ చేయను, ఓన్లీ రోల్స్ ఒక్కటే అసైన్ చేస్తాను. గుర్తుపెట్టుకున్న పాయింట్. చాలా మంది ఇంటర్వ్యూస్ లో కానీ లేకపోతే రియల్ వరల్డ్ లో కానీ కెన్ యూ గివ్ మీ సమ్ సార్ట్ ఆఫ్ పర్మిషన్స్ అంటారు. అది బ్యాడ్ వే ఆఫ్ కన్వేయింగ్. కెన్ యూ అసైన్ మీ రోల్ వరకు మాత్రం అసైన్ చేయగలం తప్ప పర్సన్స్ కి ఎవరికి సర్వీస్ అకౌంట్స్ అయినా సరే పర్మిషన్స్ అసైన్ చేయలేము. ఓకే, వి షుడ్ బి క్రియేటింగ్. ఒక పర్మిషన్ కావాలనుకోండి, ఆ ఒక పర్మిషన్ తో ఒక రోల్ క్రియేట్ చేస్తాం, ఆ రోల్ ని శివకి అసైన్ చేస్తాం, అంతే తప్ప డైరెక్ట్ ఒక పర్మిషన్ శివకి అసైన్ చేయము. ఓకే, సో ఈ రోల్ ఏంటి అంటే మీకు చెప్పినట్టు కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్. కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్ అంటే ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ రోల్ చెప్తాను. కంప్యూట్, ఇప్పటిదాకా మనం కంప్యూట్ సెక్షన్ లో లాగిన్ చేసాం, కంప్యూట్ అడ్మిన్ ఏపీ ఎనేబుల్ చేస్తాము. వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా కంప్యూట్ ఇంజిన్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాము. సో అది వర్చువల్ మెషిన్ అనకండి, గూగుల్ కంప్యూట్ ఇంజిన్, అది జీసీఈ. ఓకే, అంటే మీరు వర్చువల్ మెషిన్స్ ని జీసీపీలో పిలిచే నేమింగ్ కన్వెన్షన్ జీసీఈ అంటారు. అదే అమెజాన్ అనుకోండి EC2 అంటారు, ఎజ్యూర్ అయితే వర్చువల్ మెషిన్స్ అని అంటారు అనమాట. రైట్, సో ఈ నేమింగ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మీరు వర్చువల్ మెషిన్ ఎక్కడ మెన్షన్ చేయరు, దే విల్ బి గివింగ్ షార్ట్ కట్ లైక్ జీసీఈ, జీసీఎస్ అని చెప్పి ఇలాంటి అబ్రివేషన్ మాత్రం డిఫైన్ చేస్తారు. రైట్, సరే. ఇప్పుడు మన కంప్యూటర్ జస్ట్ మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నేను ఎలా లాగిన్ అవుతున్నాను కంప్యూటర్, ఇందాక కంప్యూటర్ నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయగలిగాను అంటే ఇందాక నేను లాగిన్ చేసిన పర్సన్ కి బ్యాక్ ఎండ్ లో సమ్ సార్ట్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. వన్ సెకండ్. ఫైన్, మనం కంప్యూట్ చూసాం కదా, ఇందులో ఒక రోల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్ ఇన్స్టెన్స్ అడ్మిన్ అనే రోల్ ఉంటుందండి.
ఈ రోల్ మీకు చూపిస్తాను కన్సోల్లో. కాకపోతే ఇది ఒక రోల్. ఈ రోల్ ఏం పర్మిషన్స్ ఉంటాయి అంటే, ఓకే, ఎప్పుడైనా ఒక పర్సన్ కి మీరు ఈ రోల్ ఇచ్చారనుకో, ఐఎమ్ ఆడిబుల్ రైట్? ఎప్పుడైనా ఒక పర్సన్ కి ఈ రోల్ అసైన్ చేశారంటే దట్ మీన్స్ ఈ రోల్ అండర్లైన్ లో ఏమైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్ని ఈ పర్సన్ అసైన్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్ ఏముంటాయి, కంప్యూట్ ఇన్స్టెన్సెస్ ని డిలీట్ చేయడానికి, కంప్యూట్ ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేయడానికి, కంప్యూట్ ఇన్స్టెన్సెస్ ని స్టాప్ చేయడానికి కానీ స్టార్ట్ చేయడానికి కానీ ఇలాంటి మల్టిపుల్ పర్మిషన్స్ అన్ని కలిపి ఒక రోల్ అసైన్ అయి ఉంటాయి. ఈ రోల్ ని మాత్రమే మనం ఇన్ ద హూలో ఇస్తాం. దట్ హూ మైట్ బి యువర్ పర్సనల్ జీమెయిల్, కార్పొరేట్ అకౌంట్, ఆ సర్వీస్ అకౌంట్, ఎవరైనా పర్లేదు. ఒక హూ అనే అకౌంట్ కి ఒక రోల్ అసైన్ చేస్తాము. ఆ రోల్ లో మల్టిపుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెరీ ఇనిషియల్ గా వెన్ గూగుల్ క్లౌడ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద మార్కెట్, అప్పుడు ఒక సార్ట్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. బట్ లేటర్ గివెన్ టైమ్ లో మల్టిపుల్ పర్మిషన్స్ మార్చుకుంటూ వచ్చింది గూగుల్. ఓకే, సో వీటిని ఏమంటామంటే రోల్ టైప్స్ అని. ఓకే, ఏమేమి టైప్స్ ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ ప్రిమిటివ్ రోల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటే అవి మాత్రం ఇంటర్వ్యూలు అడుగుతారండి. సింపుల్ గా క్వశ్చన్స్ ఎప్పుడు అడగరు. ప్రిమిటివ్ రోల్, ప్రీ డిఫైన్డ్ రోల్, కస్టమ్ రోల్, ఈ మూడు మనం హ్యాండ్స్ ఆన్ చేద్దాం. బట్ ముందు తెలుసుకుందాం ఏం చేస్తాం. సరే, ప్రిమిటివ్ రోల్ అనేది ఏంటంటే వెరీ బ్రాడ్ రూల్. ఓకే, అంటే వెరీ ఇనిషియల్ టైమ్స్ లో when Google Cloud came into market, they came up with only single role called as primitive role. అంటే ఏంటి, ఈ ఐఏఎం అనే కాన్సెప్ట్ లేదు అప్పటికి. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా ప్రిమిటివ్ రోల్స్ మాత్రమే ఉండేది. ఈ ప్రిమిటివ్ రోల్స్ ఏంటంటే వెరీ బ్రాడర్ పిక్చర్ ఇస్తారన్నమాట. అంటే ఏంటి, ఈ ప్రిమిటివ్ రోల్స్ మహా అయితే 4 ఉంటాయి రోల్స్. ఓనర్ రోల్ ఒకటి, ఎడిటర్ రోల్ ఒకటి, వ్యూవర్ రోల్ ఒకటి, బ్రౌజర్ రోల్ ఒకటి. ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ఓన్లీ 4 రోల్స్ అండి. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ శివ అనే పర్సన్ లాగిన్ అయ్యే కన్సోల్లోకి, శివ అనే పర్సన్ కి ఓనర్ రోల్ అంటే ఓనర్ ప్రిమిటివ్ రోల్. నేను ప్రిమిటివ్ రోల్స్ కోసం డిస్కస్ చేస్తాను. ఓకే, ఓనర్ అనే రోల్ ఇచ్చారంటే ద శివ హ్యాస్ ఫుల్ యాక్సెస్ ఆన్ ఎవ్రీ రిసోర్స్ ఇన్సైడ్ ఏ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఎవ్రీ రిసోర్స్ అంటే ఏంటి, శివ కెన్ క్రియేట్ వర్చువల్ మెషిన్స్, శివ కెన్ క్రియేట్ క్లస్టర్స్. అట్ ది సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శివ కెన్ యాడ్ యూజర్స్ యాజ్ వెల్. అంటే శివ ఇంకొక పర్సన్ కూడా యాడ్ చేయగలరు, ఎందుకంటే యు ఆర్ గివింగ్ హిమ్ ద ఓనర్ రోల్. అలాగే శివ కెన్ క్రియేట్ బిల్లింగ్ అకౌంట్స్. మనం క్రియేట్ చేస్తాం, బిల్లింగ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా, బికాస్ నేను లాగిన్ చేస్తున్న పర్సన్ కి ఓనర్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఓనర్ పర్మిషన్స్ అంటే వెరీ బ్రాడ్ రూల్, రైట్? అందులో కూడా ఫుల్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద రిసోర్సెస్. ఆల్ ద రిసోర్సెస్ అంటే నేను గూగుల్ క్లౌడ్ హ్యాంబర్గర్లు ఏమైతే ఉంటాయో వాటి అన్నింటికి యాక్సెస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఐఎం అండ్ బిల్లింగ్ కూడా. ఓకే, అదే మీ ఎడిటర్కి వెళ్ళారు అనుకోండి, ఓనర్కి ఏమైతే పర్మిషన్స్ ఉంటాయో అన్ని పర్మిషన్స్ ఎడిటర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఐఎం పర్మిషన్స్ ఉండవు, బిల్డింగ్ పర్మిషన్స్ ఉండవు. ఈ రెండు తప్ప ఓనర్ ఏమైతే చేయగలడో ఎడిటర్ కూడా అన్ని చేయగలడు. ఓకే, వ్యూవర్ బ్రౌజర్ ఏంటంటే వ్యూ యాక్సెస్ ఉంటాయి. ఈ బ్రౌజర్ కొన్ని మారుతాయి, నేను కన్సోల్కి వెళ్ళినప్పుడు తర్వాత చెప్తాను. బట్ నార్మల్ గా వ్యూ వర్క్ మాత్రం చేయగలరు, ఎటువంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయలేరు. సో మీ కంపెనీస్ లో మీకు ఎప్పటికీ రాంది ఏంటంటే ఓనర్ రోల్ రాదు. మర్చిపోండి, ఓనర్ రోల్ ప్రొడక్షన్ పీరియడ్ లో కానీ ఎక్కడ మరీ చిన్న కంపెనీ మీరే ఓన్ చేసుకున్నారు కంపెనీ అనుకుంటే వస్తుందేమో తప్ప ఓనర్ రోల్ ఎప్పటికీ రాదు. మీకు ఎడిటర్ రావచ్చు, ఎందుకంటే మీకు ప్రాజెక్ట్ వైడ్ గా ఇస్తారు యాక్సెస్ ఒకసారి. బట్ ఇవన్నీ ప్రిమిటివ్ రోల్స్ అండి, మీరు బ్రాడర్ ఇస్తారు. కాకపోతే నేను ఫస్ట్ ఈరోజు సెషన్ స్టార్ట్ చేస్తాను టాపిక్ చెప్పేవని ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అని. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు కంపెనీలోకి, అన్ని ఓటీసీలో యాక్సెస్ చేస్తాను అనుకోండి, తను ఎలా ట్రాక్ చేస్తాం, ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు అని చెప్పి. సో ప్రిమిటివ్ రోల్ అనేది వెరీ బ్రాడర్ రోల్, రైట్? సో జనరల్గా ఏం చేస్తారంటే ఇది ఏదో వెరీ స్పెసిఫిక్ యూస్ కేసు ఉంటే తప్ప అందులో కూడా వ్యూర్ ఒకటే ఇవ్వరు అనుకోండి, ఇది ఎక్కువ ఇస్తారు 99%. మీరు ఎస్ఆర్ఈ పీపుల్ కానీ మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మీరే ఓన్ చేసుకున్నారు అనుకుంటే యూ మైట్ బి గెటింగ్ ఎడిటర్ రోల్, బట్ యూ విల్ నెవర్ గెట్ ద ఓనర్ రోల్. ఓకే, నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ రోల్స్. అంటే గూగుల్ ఇనిషియల్ గా ఐఏఎం రాకముందు దే థాట్ ఆఫ్ ఓన్లీ హ్యావింగ్ ప్రిమిటివ్ రోల్స్, బట్ ఇది కరెక్ట్ వే కాదు కదా. అందుకోసం ఏం చేశారంటే దే హావ్ మూవ్ టువర్డ్స్ సంథింగ్ కాల్డ్ యాజ్
ప్రీ డిఫైన్డ్ రోల్స్. సో ప్రీ డిఫైన్డ్ రోల్స్ అంటే ఏంటి? ఇందాక మీకు ప్రిమిటివ్ రోల్స్ ఎలాగైతే ఓవరాల్ గా బ్రాడ్ యాక్సెస్ ఉంటుందో గూగుల్ క్లౌడ్ మొత్తం మీద, ప్రీ డిఫైన్డ్ రోల్స్ ఏంటంటే మీకు అంత యాక్సెస్ ఉండదు. వీ కెన్ మేక్ ఇట్ మోర్ గ్రాన్యులర్. అంటే ఏంటి? టు ద వెరీ స్పెసిఫిక్. ఓకే శివ అనే పర్సన్ కంప్యూటర్ లో ఓన్లీ వ్యూ మాత్రం చేయగలడు, తనకు డేటాబేస్ కనిపించకూడదు, స్టోరేజ్ కనిపించకూడదు, మళ్ళీ క్లస్టర్స్ కనిపించవచ్చు. సో ఇలాంటివన్నీ మైన్యూట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ కావాలి అనుకుంటే we will be only going with predefined roles, more granular to specific resources. ఓకే ఇందాక మీరు ఏం చేశారు? ప్రిమిటివ్ లో మొత్తం అన్ని కనిపించిపోతాయి, అన్ని చేసేయగలరు, లేకపోతే అన్ని ఓన్ వ్యూ యాక్సెస్ మాత్రమే ఉంటాయి. బట్ ప్రీడిఫైన్డ్ రోల్స్ ఏంటంటే ఓకే వెరీ గ్రాన్యులర్ గా కస్టమ్ గా, అంటే నాకు కావాల్సిన రిసోర్సెస్ వరకు మాత్రమే నేను యాక్సెస్ అవ్వగలను. ఓకే వీ కెన్ గివ్ అ పర్మిషన్ టు వెరీ స్పెసిఫిక్ రిసోర్సెస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ రోల్స్ ఉన్నాయండి. ఓకే గూగుల్ క్లౌడ్ లో ఆల్రెడీ ఐఏఎం లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ రోల్స్ ఉన్నాయి. మనం చూద్దాం ఇప్పుడు. సరే దీనికి ఒక డిఫరెన్స్ చెప్తాను, దానికన్నా ముందు కస్టమ్ రోల్స్ అని మళ్ళీ చూద్దాం. సార్ కస్టమ్ అంటే ఏంటి? ఆల్రెడీ గూగుల్ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్ ఏది మీకు నచ్చలేదు, ఓకే మీకంటూ ఓన్గా రోల్ క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కస్టమ్ గా ఒక రోల్స్ క్రియేట్ చేస్తుంటాం. మన ఆర్గనైజేషన్స్ లో ప్రీడిఫైన్ వాడతారు, కస్టమ్ రోల్స్ వాడతారు. ఎందుకు కస్టమ్ రోల్స్ ఎందుకు వాడతామంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఇండివిజువల్ పర్మిషన్స్ కానీ రోల్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోల్ 1 అని ఉంది, రోల్ 2 ఉంది. ఇప్పుడు మీరు ఒక పర్సన్ కి ఈ రోల్ ఇవ్వాలి, ఈ రోల్ ఇవ్వాలి, ఇలా మల్టిపుల్ రోల్స్ మీరు మేనేజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా రోల్ 3 అని క్రియేట్ చేస్తారు, రోల్ 1 రోల్ 2 పర్మిషన్స్ క్రియేట్ చేస్తారు. ఆర్ ఒక దాంట్లో ఇందులో 10 పర్మిషన్స్ ఉన్నాయండి. ఒక రోల్ అంటే ఏం చెప్పారు? 10 పర్మిషన్స్ ఉంటాయని చెప్పాను, ఆర్ 5 పర్మిషన్స్ ఉన్నాయి. ఇందులో ఒక 4 పర్మిషన్స్ ఉన్నాయి. నాకు ఇవన్నీ వద్దు, నాకు ఏం కావాలి? ఓన్లీ ఈ రోల్ ఈ పర్మిషన్ మాత్రం కావాలి, ఈ పర్మిషన్ మాత్రం కావాలి. అలాంటి మీరు ఒక రోల్ కొత్త క్రియేట్ చేసుకొని మీకు ఏమైతే పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అన్ని కలిపి కష్టంగా రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది ఇంకా గ్రాండర్గా ఉంటుంది. అంటే ప్రీడిఫైన్ లో ఒక స్పెసిఫిక్ రిసోర్స్ మీరు ఇవ్వచ్చు, ఆ స్పెసిఫిక్ రిసోర్స్ కూడా ఏం చేయగలరు, ఇంకొక రిసోర్స్ మీద ఏం చేయగలరు అని చెప్పి కస్టమ్గా రోల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. సో మనకున్న ఓవరాల్ రోల్స్ అన్ని ప్రీడిఫైన్ రోల్, ప్రిమిటివ్ రోల్, కస్టమ్ రోల్. రైట్ ప్రిమిటివ్ రోల్ అంటే బ్రాడర్ రోల్, కంప్లీట్ గా మనకు మొత్తం ఓనరు, ఎడిటరు, వ్యూవర్ వస్తుంది. ప్రీడిఫైన్ రోల్స్ అంటే ఏంటంటే వెరీ స్పెసిఫిక్ గ్రాన్యులర్ లెవెల్ ఆఫ్ మీకు యాక్సెస్ కావాలంటే ప్రీడిఫైన్ రోల్ పెడతాం. కస్టమ్ రోల్ అంటే మనకు కావాల్సిన కస్టమైజేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే ఇవన్నీ రోల్స్ వరకు అండి. ఇది మీకు నేను ఓన్లీ ఇప్పటిదాకా చెప్పింది ఏంటి, హూ వర్క్ అంటే సారీ మన హ్యూమన్ అకౌంట్స్ కోసం మాత్రమే, సర్వీస్ అకౌంట్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. చెప్పండి డౌట్ ఏమన్నా? మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. హలో చెప్పండి. ఓకే 1 సెకండ్. అడిగారు కదా ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేశాను అని. సో కెన్ డు వాట్ అనేది అని చెప్పి రెస్పాండ్. ఓకే వన్ స్మాల్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ కస్టమ్ రూల్స్ లో కానీ ప్రీడిఫైన్డ్ రోల్స్ లో కానీ సో అగైన్ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ రిసోర్సెస్ కి మనం ఇచ్చే రోల్స్ కి అగైన్ మనం ఐ మీన్ వ్యూవర్ యాక్సెస్, బ్రౌజర్ యాక్సెస్ ఆర్ ఎడిటర్ అగైన్ ఆ పర్టికులర్ రిసోర్స్ కి ఇవ్వచ్చు కదా అగైన్, అలా ఏమన్నా ఉంటుందా? స్పెసిఫిక్ రిసోర్స్ ఒకదానికి ఇస్తాం. యా స్పెసిఫిక్ రిసోర్స్ ఇస్తాము, దట్ పర్టికులర్ గా ఐ మీన్ యాక్సెస్ లెవెల్ మాత్రం వ్యూవర్ ఎడిటర్ అన్నట్టు ఇచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయొచ్చు, జీకే క్లస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, స్టోరేజ్ క్రియేట్ చేయొచ్చు, డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు. మీరు ప్రిమిటివ్ ఇచ్చారనుకోండి అన్ని చేయగలరు. ప్రీడిఫైన్ ఇచ్చారనుకోండి వర్చువల్ మెషిన్స్ లో కూడా ఇన్స్టెన్స్ ఒకటే క్రియేట్ చేయగలరు, డిలీట్ చేయకూడదు. మళ్ళీ మనం మార్చొచ్చు. సరే నాకు ఇందులో క్రియేట్ చేసే కెపాసిటీ కావాలి, స్టోరేజ్ లో వ్యూ చేసే కెపాసిటీ కావాలి, నేను కస్టమర్ రోల్ క్రియేట్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ ఇది యా అంతే. ఓకే యా ఇట్స్ క్లియర్. యా కూల్. అండ్ మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోండి, మాక్సిమం ఎంత వీలైతే అంత ప్రీడిఫైన్డ్ రోల్స్ వరకు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకు అంటే
వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్ ఉందండి, ఎగ్జాంపుల్ గా కంప్యూట్ ఇన్స్టెన్స్ అడ్మిన్ అనేది రోల్ ఉంది. ఓకే, ఈ రోల్లో యాజ్ ఆఫ్ నో ఒక 1052 పర్మిషన్స్ ఉన్నాయి. మీరు ఏం చేశారు, ప్రీడిఫైన్ రోల్ వాడకుండా సేమ్ రోల్ ని కస్టమ్ రోల్ కింద క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆబ్వియస్గా మీకు 1052 రోల్ పర్మిషన్స్ వస్తాయి. ఇప్పుడు లేటర్ గూగుల్ ఏం రిలీజ్ అయిందంటే ఓకే ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ చేద్దామని చెప్పి దీనికి ఒక 4 రోల్స్ యాడ్ చేసి ఒక 5 రోల్స్ తీసేసింది. సో ఏమవుతుంది, ఓవరాల్ గా ఒక 104 రోల్స్ లేటెస్ట్ ఉన్నాయి. ఇది గూగుల్ మేనేజ్ చేస్తుంది కాబట్టి. ఓకే, కాకపోతే ఇక్కడ నుంచి ఎప్పటికీ మీరు కస్టమర్ క్రియేట్ చేసుకున్నారో గూగుల్ కి మీకు లింక్ డిస్కనెక్ట్ అయిపోతుంది. వీటిని ఎక్కడైనా మీరే మేనేజ్ చేసుకోవాలి, అంటే మెయింటెనెన్స్ వర్క్ అంతా మీరే చూసుకోవాలి. అదే ప్రీ డిఫైన్ రూల్స్కి వెళ్ళారంటే ఎప్పుడైనా ఇఫ్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఆర్ మోడిఫికేషన్ దట్ ఇస్ బీన్ టేకింగ్ బై గూగుల్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ డైరెక్ట్లీ, లేకపోతే మీరు చూసుకోవాలి ఇవన్నీ. ఓకే, సో గూగుల్ కూడా బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్తుందంటే వీలైనంత వరకు ప్రీ డిఫైన్డ్ యూస్ చేసుకోమని చెప్తుంది. ఓకే, కస్టమ్ రోల్స్ పోలిస్తే. ఓకే, ఇదంతా ఏంటి, క్యాన్ డూ వాట్. ఓకే, సో హూ ఉంది, క్యాన్ డూ వాట్ చూసాం, ఆన్ విచ్ రిసోర్సెస్. ఇది ఇప్పటికీ మీకు ఐడియా ఉండాలి. ఆన్ విచ్ రిసోర్సెస్ అంటే ఏ రిసోర్స్ మీద చేయగలరు, అది వర్చువల్ మెషిన్ మీద అప్లై చేయమంటావా, లేకపోతే స్టోరేజ్ మీద అప్లై చేయమంటావా, వేటి మీద అప్లై చేయమంటావా. సరే, ఇప్పుడు హూ అంటే ఏంటి, ఒక అకౌంట్ shiva@shiva.com అనే పర్సన్ లాగిన్ అయ్యాడు. ఏం చేయగలడు అంటే ఈ రెండు కలిపిస్తాను చెప్పాలంటే ఐడియల్గా క్రియేట్ చెయ్యి. ఏం క్రియేట్ చేయమంటావు, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయి. ఓకే, హూ క్యాన్ డూ వాట్ అంటే ఏం చేయగలడు, ఆన్ విచ్ రిసోర్సెస్ ఏ రిసోర్స్ మీద చేయగలడు. ఈ 3 పార్ట్స్ అర్థమయ్యా ఎవరికైనా, ఇంకా డౌట్ ఉంది అక్కడ. మీరు ఇంతకుముందు ఒకటి చెప్పినారు కదా, ఇప్పుడు అది ప్రీ డిఫైన్డ్ రోల్స్ లో గూగుల్ కెన్ మేనేజ్ దోస్ రోల్స్ అండ్ వాళ్ళు కొన్ని యాడ్ చేస్తారు కొన్ని తీసేస్తారని చెప్తారు కదా మీరు. అప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుందా ఏ రోల్స్ యాడ్ చేసినాము ఏ రోల్స్ చేసినాము రాదా? రాదు. సో మనకి ఎలా తెలుస్తుంది మరి ఏం తీసినారు ఏం లేదా? సపోజ్ ఒక ఎండ్ యూజర్ ఒకసారి అడుగుతాడు మాకు ఆ రోల్ అంత ముందు ఉంది ఇప్పుడు లేదని, సో మనం అప్పుడు ఆర్టిఫాక్ట్ చూపించాలి గూగుల్ యాడ్ చేసి తీసేసి అని చెప్పాలి. రోల్స్ చెక్ చేసుకోవడం మనం చూపిస్తాను, ఎక్కడ చెక్ చేసుకోవడం. రోల్స్ మాక్సిమం రోల్స్ తీసారండి, రోల్స్ లో పర్మిషన్ మాడిఫై చేస్తారు. రోల్ డిజేబుల్ కానీ డిలీట్ కాకపోతే రోల్స్ లో పర్మిషన్స్ మాడిఫై అవుతాయి. ఒకప్పుడు నేను చూసినా 600 పర్మిషన్స్ ఉండేవి, ఇప్పుడు 1000 పర్మిషన్స్ అవుతున్నాయి. పర్మిషన్స్ మాడిఫికేషన్ చేసుకుని వస్తారు కానీ రోల్స్ మార్చడానికి ఉండదు. ఒకవేళ ఏమైనా ఉన్నా సరే మీకు పైన బ్యానర్ లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చిన్న బ్యానర్ లో ఏమైనా చేంజెస్ ఉంటే చూపిస్తారు తప్ప ఇండివిజువల్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వదు. సరే, ఇప్పుడు ఓకేనండి, ఇదంతా థియరీ బాగానే ఉంది. ప్రాక్టికల్ గా ఇది ప్రాక్టికల్ చూద్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది బట్ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సరే, ఒక పని చేద్దాం ఇప్పుడు. Shiva, one quick thing. So IAM is one of the service, right? అంటే అదొక సర్వీస్ కదా గూగుల్ క్లౌడ్, కరెక్ట్. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏమైనా ఛార్జ్ చేయరు కదా? సో ఓకే ఓకే, ఈవెన్ ఫ్రీ టైర్ అని ఎనీథింగ్ ఛార్జ్. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు ఒక సినారియో చూసుకుందాం. నా ఈ అకౌంట్ ఏంటి, వన్ సెకండ్. అకౌంట్ సరే, ఇది మన ఇప్పుడు ఎగ్జాంపుల్ DevOps.clouds.com అనే ఆర్గనైజేషన్ ఉంది. నేను జీమెయిల్ అకౌంట్ చూపించట్లేదు మీకు. ఈ DevOps.clouds.com అనే ఆర్గనైజేషన్ లో వి ఆల్ ఆర్ వర్కింగ్, రైట్? లెట్స్ అస్యూమ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ లాగిన్, ఒక కొత్త పర్సన్ లెట్స్ అస్యూమ్ చేస్తున్నాం. ఏమనంటే సరే ఇక్కడ వెళ్తాను. ఇప్పుడు శివ అనే పర్సన్, లేకపోతే శివ కాకుండా గోపాల్ అనే పర్సన్ ఉన్నారు. ఓకే, ఈ గోపాల్ అనే పర్సన్ మన ఆర్గనైజేషన్ ఏంటి, DevOps.clouds.com అనే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యారు. ఆల్రెడీ నాకు నేను SRE అనే పర్సన్ ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ, అండ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. అంటే తిను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓనర్, లేకపోతే ఏవో పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తిను లోపలికి వస్తున్నాడు. ఫస్ట్ తిన పర్మిషన్స్ ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి, తిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే చెప్తాను. ఇప్పుడు ఈ గోపాల్ అనే పర్సన్ ఈ ఆర్గనైజేషన్ కింద ఉంటాడు కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే తినకు ఒక మెయిల్ ఐడి ఉంటుంది,
ఏమని gopal@eorganization.com. సో ఫస్ట్ ఇందులో లాగిన్ అవ్వాలి కదా. ఇందులో లాగిన్ చేసి తర్వాత తనకి ఏం కనిపిస్తుంది ఇనిషియల్గా, ఆబ్వియస్ తనకి ఏమేమి కనిపిస్తుందో చూద్దాం. ఈవెన్ దో తన డొమైన్ నేమ్తో ఉన్నా సరే, లేకపోతే ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్, ఇది మీరు చేయలేరు కాబట్టి నేను చూపిస్తాను. అది అవసరమైన ప్రజెంట్ వద్దండి. console.cloud. సరే ఇవన్నీ కాదు, సరే ఇందులో లాగిన్ చేద్దాం. google.com. ఇప్పుడు ఒక మెయిల్ ఐడి కదా, gopal@devopswithclouds.com. మీరు ఇక్కడ లాగిన్ అవుతారు, కాకపోతే మీరు మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు, నేను నా కార్పొరేట్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. ఓకేనా? కాకపోతే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను లాస్ట్లో చెప్తాను, అప్పుడు వెయిట్ చేయండి. gopal@devopswithcloud.com. ఓకే, ఏమంటారు ఫస్ట్ థింగ్, couldn't find your గూగుల్ అకౌంట్. ఆబ్వియస్లీ గూగుల్ అకౌంట్ ఉండాలో తెలియదు కదా. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, మీరు వాడుతున్న అకౌంట్ ఏంటి, ఇట్స్ ఏ కార్పొరేట్ అకౌంట్, రైట్? devopswithclouds.com అని అంటే మీనింగ్ మీకు ఫస్ట్లో చెప్పాను ఇందాక, టూ సెక్షన్ ఏమని, పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి, జీసూట్ అకౌంట్స్ ఉంటాయి, క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు లాగిన్ అవుతుంది ఏంటి అంటే ఈ కార్పొరేట్ అకౌంట్ తోటి. ఈ కార్పొరేట్ అకౌంట్ గూగుల్కి ఎలా సింక్ అయ్యింది అంటే, జీసూట్ అకౌంట్ ఆల్రెడీ ఈ ఆర్గనైజేషన్ తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ రివైజ్ చేస్తున్నా. యూజర్స్ అంటే ఇప్పుడు గోపాల్ అనే యూజర్ లాగిన్ అవుతున్నాడు, రైట్? ఈ గోపాల్ అనే యూజర్ ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పాను, అవుట్ సైడ్ ఆఫ్ జీసీపీ. అంటే లాగిన్ అయిన తర్వాత మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి, కానీ గూగుల్ క్లౌడ్ లో లాగిన్ అవ్వడానికి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి సంబంధం లేదు, రైట్? సో అందుకు ఏముంటుంది, ఈ యూజర్ లేడు, నేను ఎలా లాగిన్ చేయమంటాను అడుగుతుంది. సో ఫస్ట్ థింగ్ యూజర్ క్రియేట్ చేయాలి. యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఇది నా కార్పొరేట్ అకౌంట్ కదా, admin.google.com అని సెపరేట్ కంప్లీట్ గూగుల్ క్లౌడ్ కి దీనికి సంబంధం లేదు. ఇది ఎందుకు వస్తుంది అంటే, నేను జీసూట్ అకౌంట్ తీసుకున్నాను కాబట్టి admin.google.com అనే యూఆర్ఎల్ దాని నాకు యాక్సెస్ ఉంది. అంటే మీ గూగుల్ క్లౌడ్ మొత్తం మీద, అంటే మీ యూజర్స్ మీద చేసే యాక్టివిటీస్ ఏమైతే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తారో అవన్నీ ఈ ప్యానల్ చేస్తారు. అండ్ రెస్ట్రిక్ట్ చేయడం కానీ, మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, మీ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ప్యానల్ చేస్తారు. ఓకే, ఇది మీకు గూగుల్ క్లౌడ్ కి సంబంధం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు. ఓకే, ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మన యూజర్ ఎలాగైతే లాగిన్ అవుతారో ఫస్ట్ యూజర్ అంటే ఉండాలి కదా, ఆ యూజర్ క్రియేట్ చేయడం చూపిస్తున్నాం, అంతమించి ఏం కాదు. సో ఇందులో మీరు చూస్తే యూజర్స్ ఉంది కదా, యాజ్ ఆఫ్ నో ఒక యూజర్ మాత్రమే ఉన్నాడు. లెట్ మీ క్రియేట్ న్యూ యూజర్. అందుకే మీకు అన్నాను, యూజర్స్ క్రియేషన్ విల్ బి అవుట్ సైడ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. గూగుల్ క్లౌడ్ బయట ఉంటాయి తప్ప లోపల ఉండవు. ఓకే, క్రియేట్ గోపాల్ ఇనిషియల్ చదువు. సరే, ప్రైమరీ ఈమెయిల్ ఐడి gopal@devopswithcloud.com. మీకు యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇనిషియల్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. ఇదంతా మనం ఏమి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవట్లేదు ఇక్కడ. ఒక యూజర్ క్రియేట్ చేస్తాను నేను. Shiva, one question. Shiva. Actually, మీరు చెప్పింది outside of GCP అంటారు కదా, user creation. But again, you are using the admin.google.com. Is it actually part of Google, right? No, see, నేను ఏం చెప్పాను, outside of Google Cloud Platform అన్న, outside of Google అన్నది. Okay, means it's not part of the IAM. That's your meaning, right? It's not part of a cloud platform. Okay. See, ఇప్పుడు మీరు అలా గూగుల్ కూడా మర్చిపోండి మీరు. ఓకే, నేను ఇప్పుడు docs.google.com లాగిన్ అవుతుంది సార్. ఇదేంటి, గూగుల్ యొక్క ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కి లాగిన్ అవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి నాకు యాక్సెస్ ఇక్కడ ఉంది. నేను ఈ పర్మిషన్స్ తోటి దీన్ని గూగుల్ క్లౌడ్ కి సింక్ చేసుకున్నాను. అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యాను. బట్ నా యూజర్ క్రియేషన్ అంతా మాత్రం నేను ఇక్కడ క్రియేట్ చేయట్లేదు. ఒక్కసారి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోపలికి వచ్చాక ఇక్కడ క్రియేట్ చేయట్లేదు. నేను వేరే సెక్షన్ లో వేరే డొమైన్ లో క్రియేట్ చేసుకున్నాను. బట్ దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గూగుల్. మీరు ఆఫీస్కి వెళ్ళారు అనుకో, మీ ఐడి కార్డ్ స్వైప్ చేయాలి కదా. ఇన్ఫోసిస్ ఐడి కార్డ్ తీసుకెళ్ళి టీసీఎస్ స్వైప్ చేస్తే వర్కౌట్ అవ్వదు కదా. సేమ్ వే
మీరు లాగిన్ అవ్వాలంటే మీరు లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యొక్క డేటా అథెంటికేషన్ డేటా గూగుల్ దగ్గర ఉండాలి కదా. అది మీరు జీమెయిల్ అవనివ్వండి, జీ సూట్ అవనివ్వండి, క్లౌడ్ ఐడెంటిటీ అవ్వండి, గూగుల్ మెయింటైన్ చేయాలి కాబట్టి బ్యాక్ అండ్ యాక్టివ్ డైరెక్టరీని అదంతా ఇక్కడ చేసుకుంటారు. మీరు క్లౌడ్ ఐడెంటిటీ ఓపెన్ చేసినా సరే మీకు ఇచ్చే యూఆర్ఎల్ ఇది మాత్రమే ఉంటుంది. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ యూజర్ బై నేమ్ గోపాల్. ఇది ఒక పాస్వర్డ్ ఇస్తాను. లెట్ మీ క్రియేట్ దిస్. ఇది నేను క్రియేట్ చేయగలుగుతున్నానంటే నేను నా అకౌంట్లో 2 యూజర్స్ యొక్క లైసెన్స్ తీసుకున్నాను. అంటే మాక్సిమం 2 యూజర్స్ ఎవ్రీ మంత్ బిల్ పే చేసుకుంటూ వస్తాను. అందుకోసం నేను ఎక్స్ట్రా యూజర్ క్రియేట్ చేయగలుగుతున్నాను. ఇది ఎప్పటికప్పుడు మార్చేస్తారు. సరే, ఓకే, గోపాల్ క్రియేటెడ్ కదా. లెట్ మీ షో ఇందాక లాగిన్ అవుదాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ ఏం చేస్తాను, లాగిన్ అవుతున్నాను. ఇందాక లాగిన్ అవ్వలేదు. ఇది మీరు కొత్తగా మెయిల్ ఐడి క్రియేట్ చేసిన ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుందండి. మీరు mail.google.com ఓపెన్ చేసారు ఇప్పుడు ఈ పర్సనల్ ఈ యూజర్కి సైన్ ఇన్ gopal@clouds.com. పాస్వర్డ్ కొత్త మెయిల్ ఇప్పుడే క్రియేట్ అయింది. మెయిల్ ఐడి వస్తాయి ఎందుకంటే ఇప్పుడే నా అడ్మినిస్ట్రేషన్లో నా అడ్మినిస్ట్రేటర్ సమ్మన్ హస్ క్రియేటెడ్ యూజర్ ఐడి. ఇప్పుడు console.cloud.google.com వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుంది పేజ్. ఎందుకంటే ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇదే బ్రౌజర్లో. ఓకే, వెల్కమ్ గోపాల్, గెటింగ్ స్టార్టెడ్ విత్ గూగుల్. ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఫస్ట్ టైం మీరు గుర్తుంటే మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఇదే పేజ్ వచ్చి ఉంటుంది. సరే, ఇప్పుడు దాన్ని చూస్తే నేను ఇందులో లాగిన్ అయ్యాను. గోపాల్ @devops.clouds.com నా ఆర్గనైజేషన్ లాగిన్ అయ్యాను. ఓకేనా, నా ఆర్గనైజేషన్లో ఏమున్నాయి అకౌంట్స్? ఓకే, ఇది కదా నా ఆర్గనైజేషన్ అడ్మిన్. ఈ ఆర్గనైజేషన్ చూస్తే నాకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? GCP బ్యాక్ 7 ప్రాజెక్ట్ ఉంది, టెస్టింగ్ అనే ప్రాజెక్ట్ ఉంది, నా ఆర్గనైజేషన్ ఉంది. కాకపోతే ఈ యూజర్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో తనకి ఏమీ కనిపించట్లేదు. ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి తనకి ఎటువంటి యాక్సెస్ ఉండవు. ఎందుకంటే తనకి వి హావెంట్ గివ్ ఎనీ యాక్సెస్ టు హిమ్. బై డిఫాల్ట్ ఎటువంటి యాక్సెస్ రాదు. సో ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ఇచ్చిన యూజర్స్ ప్రకారం ఎవరైతే యూజర్స్ లాగిన్ అవుతారో వాళ్ళకి ఏం కనిపించాలి? ప్రజెంట్ నో ఆర్గనైజేషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, కాకపోతే నిజంగా నో ఆర్గనైజేషన్ ఉన్నాడా అంటే కాదు. ఎందులో ఉన్నాడు? ఆర్గనైజేషన్ ఉన్నాడు. devops.clouds.com ఆర్గనైజేషన్ ఉన్నాడు. కాకపోతే గోపాల్ అనే పర్సన్కి ఆర్గనైజేషన్ కనిపించట్లేదు. ఓకే, సో లెట్స్ ట్రై టు ఫిక్స్ దట్ ఫస్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా హోమ్ అకౌంట్ ఇది నా మెయిన్ అకౌంట్ అండి, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. ఇది అడ్మిన్ అకౌంట్లోని ఐఎం పర్మిషన్స్ ఇస్తాను. ఎలా ఇస్తానంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ హ్యాంబర్గర్కి వెళ్ళారంటే మీకు ఐఎం సెక్షన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన ఏమైతే ప్రాజెక్ట్ మీకు 7 ఈ ప్రాజెక్ట్ లో అంటే మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ ఇస్తున్నారు అంటే బై డిఫాల్ట్ గా ఈ ప్రాజెక్ట్ లో వరకు మాత్రం వస్తాయి. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు మన హైరార్కీలో ప్రాజెక్ట్ ఇచ్చారని ఏదైనా యాక్సెస్ దానికి ఉన్న అండర్లైన్ లో ఏమైతే రిసోర్స్ ఉంటే వాటికి ఇన్హెరిట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇస్తున్న యాక్సెస్ ఏంటంటే ఈ ఐఎం సెక్షన్ లోకి వచ్చారు, ఐఎం రిటర్న్ సెక్షన్ కి ఇందులో మీరు ఈ ప్రాజెక్ట్ వరకు మాత్రం యాక్సెస్ ఇస్తారు.
ఇక్కడ చూసారంటే మనకి ఏంటో తెలియదు. ఇక్కడ ఏవో ఓపెన్ చేస్తే 7527 అని చెప్పి ఇవేవో ఉన్నాయి. ఈ మెయిల్ ఐడి మనం ఇప్పుడు క్రియేట్ చేస్తామంటే చేయలేదు. వీటిని ఏమో సర్వీస్ అకౌంట్స్ అని నేను మళ్ళీ రేపు చెప్తాను సెక్షన్లో. బట్ బై డిఫాల్ట్ గా కొన్ని సర్వీస్ అకౌంట్స్ ఆటోమేటిక్ గూగుల్ క్రియేట్ చేస్తుంది, అది ఇక్కడ పాపులేట్ అవుతాయి. ఇప్పుడు ఏంటి, ఇది నా మెయిల్ ఐడి అంటే admin@devopswithcloud.com. దీనికి ఏమేమి రోల్స్ ఉన్నాయి, ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చిన రోల్స్ ఓనర్ రోల్, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటర్ రోల్, ప్రాజెక్ట్ డిలీటర్ రోల్. ఈ 3 రోల్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు ఇన్హెరిట్ అవుతూ నేను ప్రాక్టీస్ చేయడానికి యూస్ చేసుకున్నాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ థింగ్ గోపాల్ అనే పర్సన్ నా ఆర్గనైజేషన్ లాగిన్ అయ్యాడు, తనకి నాకు కనిపిస్తున్నట్టే ఒక ఆర్గనైజేషన్ కనిపించాలి. ఓకే, సో ఆర్గనైజేషన్ కనిపించాలంటే ఏం చేయాలి, ఆర్గనైజేషన్ లెవెల్లో రోల్ తన పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నానో ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు మీ సేమ్ పేజ్ ఐఎం పేజ్ వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఇస్తున్నారో చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. అన్ని పేజెస్ ఇలాగే ఉంటాయి, ఆర్గనైజేషన్ అయినా ప్రాజెక్ట్స్ అయినా సరే. మీరు ప్రాజెక్ట్ లెవెల్ ఇవ్వబోయి ఆర్గనైజేషన్ లెవెల్ ఎప్పుడైనా ఇచ్చారు అంటే ఆటోమేటిక్ గా దానికి అన్ని యాక్సెస్ వెళ్ళిపోతాయి. సో బీ కేర్ఫుల్ వెన్ యూర్ క్రియేటింగ్ ఆర్ అసైనింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఐఎం పర్మిషన్స్ టు ద రెస్పెక్టివ్ యూజర్, రైట్. ఇప్పుడు ఏంటి, నా ఆర్గనైజేషన్ లో ఓన్లీ ఒక పర్సన్ మాత్రం యాక్సెస్ ఉంది ఇప్పుడు దాకా. అంటే ఆర్గనైజేషన్ ఎవరో కనిపిస్తుంది, ఓన్లీ శివ వరకు మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు తనకు ఓవరాల్ ఇవ్వాలి కాబట్టి నేను కొత్తగా రోల్ క్రియేట్ ఒక పర్మిషన్ యాడ్ చేస్తాను పర్సన్. ఓకే, ఐఎంలో పర్సన్ యాడ్ చేస్తాను. తన పర్సన్ పేరు ఏంటి, గోపాల్. ఆటోమేటిక్ కింద ఎలా పాపులేట్ అవుతుందండి అంటే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే గూగుల్లో బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, ఇప్పుడు మీరు అర్థం చేస్తే నేను console.cloud.google.com లో ఉన్నాను. ఏ డొమైన్ కింద ఉన్నాను, devopswithcloud.com కింద ఉన్నాను. ఓకే, అలాగే ఇందాక అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు ఎవరి యూజర్ ఐడీస్ క్రియేట్ చేశాను, అడ్మిన్ క్రియేట్ చేశాను, గోపాల్తో క్రియేట్ చేశాను. ఈ రెండు ఒకటే గూగుల్ యొక్క యాక్టివ్ డైరెక్టరీస్ సింక్ అయి ఉంటాయి కదా. అందుకే ఇక్కడ ఎప్పుడైనా మెయిల్ మీరు ఇచ్చారంటే ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఓన్లీ జీసూర్ అకౌంట్స్ కాదండి, మీరు పర్సనల్ జీమెయిల్ అకౌంట్స్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతాయి. ఎందుకు అంటే మీరు ఆ మెయిల్ ఐడీస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. బట్ దట్ డజంట్ మీన్ మీరు ఇంకో కార్పొరేట్ అకౌంట్ ఇచ్చారనుకోండి, అది సింక్ అవ్వదు. కార్పొరేట్ అకౌంట్స్ ఇప్పుడు డొమైన్ లెవెల్లో వరకు మాత్రం సింక్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ డొమైన్ నేమ్ లో ఎవరైతే యూజర్ ఐడీస్ ఉన్నాయో అవన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి మీరు ఎప్పుడైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు. ఓకే, సో గోపాల్ @devopswithcloud. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను రోల్ ఎసెన్షియల్. సరే, ఎక్కడ పర్మిషన్స్ అని లేదు, ఒక పర్సన్ కి నేను రోల్ మాత్రం అసైన్ చేయగలను తప్ప పర్మిషన్స్ అసైన్ చేయలేను. ఇప్పుడు రోల్ ఏమి ఇస్తాను అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, ఆర్గనైజేషన్ దానికి కనిపించాలి, అది నా రిక్వైర్మెంట్. తర్వాత ఏమేమి పర్మిషన్స్ ఇస్తాను అని సెకండ్ పార్ట్. సో ఆర్గనైజేషన్ ఇచ్చినప్పుడు మీరు చూసారా, మన బేసిక్ లో ఇవన్నీ ఇచ్చారా, ఇందాక మీకు చెప్పినట్టు ఇవన్నీ ఏంటంటే మన ప్రిమిటివ్ రోల్స్ అండి, అంటే బ్రాడర్ ఇచ్చే రోల్స్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ రోల్స్ ఇవన్నీ. ఓకే, ఇంకా ఇక్కడ కాకుండా క్లియర్ చూద్దాం, పక్కన సెక్షన్ ఉంటుంది అక్కడ చూపిస్తాను. బట్ ఫస్ట్ నేను ఏం చేయాలి, ఆర్గనైజేషన్ వ్యూర్ ఇవ్వాలి. ఆర్గనైజేషన్ వ్యూర్ ఎక్కడ ఉంటాయి, రిసోర్స్ మేనేజర్. మీరు రిసోర్స్ మేనేజర్లో చూస్తే మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వండి, మీకు కూడా ఇవన్నీ కనిపిస్తాయి. కాకపోతే మీరు జీమెయిల్ అకౌంట్స్ లాగిన్ అవుతున్నప్పుడు ఈ రిసోర్స్ మేనేజర్లో ఫోల్డర్ అడ్మిన్, ఫోల్డర్ క్రియేషన్ ఇవి ఏమి ఉండవు. బికాస్ జీమెయిల్ అకౌంట్స్కి ఫోల్డర్ యాక్సెస్ ఉండదు కాబట్టి ఫోల్డర్లో ఎటువంటి చేయలేదు. కార్పొరేట్ అకౌంట్లో మనకు ఆర్గనైజేషన్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఆర్గనైజేషన్ వ్యూర్ ఇస్తాను. యాక్సెస్ చూడండి పక్కన ఏం చూపిస్తున్నది, యాక్సెస్ ఓన్లీ టు వ్యూ అండ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ వ్యూ చేయడానికి మాత్రమే ఒక రోల్ ఉంది, ఆ రోల్ అసైన్ చేస్తున్నాను, ఆర్గనైజేషన్ వ్యూర్. సో ఇప్పుడు గోపాల్ అనే పర్సన్ కి ఆర్గనైజేషన్ వ్యూ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాను. ఎక్కడ ఇస్తున్నాను, దట్టు ఆర్గనైజేషన్ లెవెల్ ఇస్తున్నాను. ఓకే, ఇలా మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు చూసారంటే గోపాల్ అనే పర్సన్ యాడ్ అయ్యాడు, దానికి ఆర్గనైజేషన్ వ్యూ రోల్ వచ్చింది. సరే, ఇప్పుడు ఎలా చెక్ చేస్తాను ఇది అంటే, ఎప్పుడైనా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చారంటే వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 to 5 minutes. ఎందుకంటే మనం ఒకే ల్యాప్టాప్ లో చేస్తాం కాబట్టి సింక్ అవ్వడానికి అట్లా ఇష్యూస్ ఉంటాయి. మీకు వెంటనే సింక్ అవ్వాలంటే హార్డ్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ అట్ ద సేమ్ టైం లాగౌట్ కూడా చేయండి. సైన్ ఇన్, గోపాల్తో లాగిన్ అవుతున్నా, పాస్వర్డ్ గోపాల్ మళ్ళీ లాగ్ అయ్యాను. సెలెక్టెడ్ ప్రాజెక్ట్, నో ఆర్గనైజేషన్. ఈ జాబ్ లో సెలెక్ట్ చేసి రికమెండ్ చేశారు, డెవలప్ విత్ క్లౌడ్ అని వస్తుంది.
మ్యాక్సిమం ఇక్కడే కాపరేట్ అయిపోవాలి. మేబీ 1-2 minutes టైం పడుతుంది. బట్ ఈవెన్ దో మీకు ఇక్కడ చూసారంటే DevOps.clouds.com వచ్చింది. అంటే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. సో దీనికి ఒక ఆర్గనైజేషన్ ఎస్ఎన్ అయింది. కాకపోతే అసలు ఎస్ఎన్ ఉంది ఏంటి అంటే మీ ఆర్గనైజేషన్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్స్ ఈ పర్సన్ కనిపించాల్సిన నీడ్ ఏం లేదు కదా. దీనికి ఏమైతే ప్రాజెక్ట్ అసైన్ చేస్తాడో ఆ ప్రాజెక్ట్ మాత్రం కనిపించాలి. అన్ని ప్రాజెక్ట్స్ చూడాల్సిన నీడ్ ఏముంది? సో దట్స్ ద రీజన్ మీరు ఏమైతే గ్రాన్యులర్ గా పర్మిషన్ ఇస్తారో ఆర్గనైజేషన్ వ్యూ అంటే ఆర్గనైజేషన్ వ్యూ మాత్రం చేయగలరు. మిగతా రిసోర్సెస్ తెలియడానికి, ప్రాజెక్ట్స్ తెలియదు, క్రియేషన్ చేయడానికి ఏమి యాక్సెస్ ఉండవు. ఓకేనా? సరే, ఇక్కడ దాకా డౌట్ ఉందా? బిఫోర్ ఐ గో అర్థమవుతుంది నేను చెప్తున్నాను అట్లీస్ట్. ఒక డౌట్ ఇది మనం ఇంకో గూగుల్ ప్రోడక్ట్ ఉపయోగించి యూజర్స్ క్రియేట్ చేసి అది క్లౌడ్ కి సింక్ చేసుకుంటున్నాం, గూగుల్ క్లౌడ్ కి. అవునా? అలాగే గూగుల్ ప్రోడక్ట్ కాకుండా వేరే దగ్గర యూజర్స్ క్రియేట్ చేసి అది గూగుల్ క్లౌడ్ కి సింక్ చేసుకోవచ్చా? సపోజ్ మేనేజర్ గానీ. ఒరాకిల్ నాకు ఐడియా లేదండి. ఒరాకిల్ మేనేజర్ కోసం మళ్ళీ గూగుల్ ప్రోడక్ట్ ఉపయోగించి ఓన్లీ గూగుల్ ప్రోడక్ట్ మన యూజ్ క్రియేట్ చేయగలం, వేరే దాంతో చేసుకోలేమా? అదే అన్నానండి. మీరు అవుట్లుక్ తో విండోస్ తో టైప్ ఉంది, ఆల్రెడీ మీ అంతా విండోస్ లోనే ఉంది. మీరు మళ్ళీ G Suite లో మీరు దీంతో కూడా లాగిన్ అవ్వచ్చు. అదే చెప్పాను కదా, క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్స్ తీసుకోవాలి మీరు అని. ఎలాగది? ఇందా మీకు ఏం చెప్పాను? G Suite అని చెప్పాను ఒకటి, క్లౌడ్ ఐడెంటిటీ అని చెప్పాను కదా. G Suite అంటే ఏంటి? మీకు గూగుల్ ఇచ్చే ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి, అట్ ది సేమ్ టైం మీరు ఇంటిగ్రేషన్ లో చేసుకోవచ్చు. నాకు గూగుల్ ప్రొడక్ట్స్ వద్దు ఏమి, నేను ఆల్రెడీ ఇంకా థర్డ్ పార్టీతో ఉన్నాను టైప్. నేను ఓన్లీ జీసీపీ వరకు మాత్రం యూజ్ చేస్తాను. అలాంటప్పుడు క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ తీసుకుంటాను. ఓకే, క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ తీసుకొని మీ యాక్టివ్ డైరెక్టరీ ఏమైతే సింక్ ఉంటుందో దాన్ని సింక్ చేసుకుంటారు ఒకసారి. క్లౌడ్ ఐడెంటిటీ డయాగ్రామ్ ఉంటుంది, క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్లౌడ్ లో ఎవరైతే సూపర్ యూజర్ ఉన్నారో ఆ సూపర్ యూజర్ కూడా ఇలాగే అడ్మిన్ పోర్టల్ ఉపయోగించి క్రియేట్ చేసి ఉంటుందా? ఆన్ ప్రెమ్ లో మీకు ఏమైతే మీ యాక్టివ్ డైరెక్టరీస్ ఉంటాయో వాటిని గూగుల్లో క్రియేట్ చేయొచ్చు యూజింగ్ క్లౌడ్ ఐడెంటిటీ. ఓకే, ఇందులో కూడా మీరు ఎలాగైతే అకౌంట్స్ ఇందాక మనం G Suite అకౌంట్స్ క్రియేట్ చేసామో ఆ సిమిలర్ అకౌంట్స్ క్లౌడ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికై మీరు ఏమంటే మీకు ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఒకటి ఉండాలి యాక్టివ్ డైరెక్టరీ ఆన్ ప్రెమ్ లో. గూగుల్లో కూడా మీకు ఆల్రెడీ ఒక డొమైన్ నుంచి ఉండాలి, దానికి ఇది సింకప్ చేసుకుంటారు. శివ గారు, దీంట్లో ఇంకో ఒక డౌట్ అండి నాకు. ఇప్పుడు ఏడీలో ఓయూస్ ఉంటాయి, లైక్ కంట్రీ వైడ్ గా ఓయూస్ క్రియేట్ చేసి అందులో యూజర్స్ క్రియేట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఓయూకే యాక్సెస్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చా? నాది ఏడీ కాదండి, నా బ్యాక్గ్రౌండ్ ఏడీ కాదు. ఓకే, ఏడీతో మా టీం ఏమైతే సేల్ మొత్తం ఆర్గనైజేషన్ టీం ఉంటుందో వాళ్ళు మొత్తం కంపెనీ క్రియేట్ చేస్తారు. ఒక్కసారి నా ప్రాజెక్ట్ వచ్చాక ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయడం డ్యూటీ నాది. ఓకేనా? సో ఏడీలో మీకు ఏం క్వశ్చన్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను నా కప్ ఆఫ్ టీ కాదు. ఓకే, బట్ క్లౌడ్ మీకు అది రియల్ లో చూపించాలి కాబట్టి నేను G Suite అకౌంట్ క్రియేట్ చేశాను అంతవరకు మాత్రం తప్ప ఇంకా ఏడీలో డీప్ వెళ్తే నాకు తెలియదు కూడా ఆన్సర్స్ ఏం చెప్పాను. కొంతమంది మేము ఏడీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం కదా, అందుకని అది ఏడీ మీద డౌట్. మీరు ఒకసారి అంటే మీకు డాక్యుమెంట్ చదివితే మీకే అర్థమవుతుంది. బేసిక్గా కాన్సెప్ట్ అయితే సేమ్, క్లౌడ్ ఐడెంటిటీ సింక్ చేస్తాము, అందులో కూడా ఇంకేమేమి సింక్ చేయొచ్చు, ఏం ఫిల్టర్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అంటే మీకు చూసుకోవాలి తప్ప ఇండివిజువల్ చెప్పలేం కదా వాటికి అన్నింటికి. బట్ జీసీపీలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పగలను తప్ప ఏడీలో నేను చెప్పలేను. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూసిన సినారీ ఏంటి? ఒక పర్సన్ అసైన్ చేస్తాం, కాకపోతే హలో చెప్పండి శివ గారు, ఇంతకు ముందు మీరు ఆర్గనైజేషన్ లెవెల్లో రోల్ అసైన్ చేశారు కదా, కానీ ఒక్క ప్రాజెక్ట్ మనం వ్యూ చేసాం, మీ అకౌంట్ క్లౌడ్ విత్ డెవ్ అని. రెండు మనం ప్రాజెక్ట్స్ చూడాలి కదా, బికాస్ యూ మేడ్ ఏ రోల్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్, నాట్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ లో కూడా ఏ రోల్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేశారా? ఏ రోల్ ఇచ్చాను? ఇక్కడ ఆర్గనైజేషన్ వ్యూ చేయడానికి మాత్రం రోల్ ఇచ్చాను.
ఆర్గనైజేషన్ కూడా ఒక రిసోర్స్. ఆ రిసోర్స్ కనిపిస్తుంది తనకి. అలాగే వ్యూ 2 ప్రాజెక్ట్స్ చూడాలి కదా, బికాస్ బోత్ ఆర్ అండర్. అదే చెప్తున్నా మీరు ఇచ్చిన రోల్ ఏంటి, యాక్సెస్ ఓన్లీ టు వ్యూ అండ్ ఆర్గనైజేషన్ వరకు మాత్రమే. ఆర్గనైజేషన్ తనకు అన్ని కావాలనుకోండి, వ్యూ రోల్ ఇస్తారు. అప్పుడు ఏంటి, రీడ్ యాక్సెస్ టు ఆల్ ద రిసోర్సెస్, మొత్తం అన్ని కనిపించిపోతాయి తనకు వ్యూ రోల్. ప్రాజెక్ట్ రిసోర్స్ అన్ని నేను ఇస్తుంది ఏంటి, ఆర్గనైజేషన్ లేదు కాబట్టి ఆర్గనైజేషన్ కనిపించడానికి రోల్ ఉంటుంది. ఓకే, నాకు ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్స్ 10 ఉన్నాయి, 10లో ఒక్కొక్క దాంట్లో కొన్ని రిసోర్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కనిపించాలనుకుంటే మీరు ఈ వ్యూ రోల్ ఇస్తారు. ఓకేనా, ఈ రోల్ కూడా మనం ఇద్దాం నెక్స్ట్. సరే, లెట్ మీ క్యాన్సిల్ దిస్. ఇప్పుడు నాకు ఏంటి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, GCP బ్యాక్ 7 టెస్టింగ్ అని 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే తను ఈ ప్రాజెక్ట్ ఒకటి యాక్సెస్ ఇవ్వాలండి. నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్ ఒకటి యాక్సెస్ ఇవ్వాలి. దానికే ముందు తన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు గోపాల్ అనే పర్సన్ హీ వాజ్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు మై ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. తనకేంటి, ఒక ప్రాజెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి, GCP బ్యాక్ 7 అనే ప్రాజెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి. అంటే తిన్న ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం వర్క్ చేస్తుంది ఆర్గనైజేషన్స్, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేసిన నీడ్ లేదు. అలాంటప్పుడు ఏంటి, తిన రోల్ ఏంటంటే వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, లాగిన్ కూడా చేయొచ్చు కావాలండి. ఎందుకంటే తిన డెవలపర్ అనుకోండి, ఏదైనా చేయొచ్చు. కాకపోతే తిన చేయకూడదు ఏంటి, డిలీట్ చేయకూడదు. ఎందుకంటే ఆబ్వియస్గా అందరూ డిలీట్ చేస్తే ఇంకెందుకు. సో తిన ఖచ్చితంగా దీన్ని డిలీట్ చేయకూడదు, రైట్. సో ఇప్పుడు నా యూజర్ స్టోరీ ప్రకారం తనకి పర్మిషన్ ఇవ్వమన్నారండి. ఒక్కసారి మీరు రోల్ క్రియేట్ చేశారంటే ఆ రోల్ అన్ని పర్సన్స్ అది ఇన్హెరిట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా, ఇట్స్ నాట్ ఓన్లీ ప్రతి ఇండివిజువల్ వచ్చినప్పుడు మీరు రోల్స్ క్రియేట్ చేయరు. ఇనిషియల్ గా ఆర్గనైజేషన్ క్రియేట్ అవుతున్నప్పుడు, ప్రాజెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు రోల్స్ ఆల్రెడీ కాన్ఫిగర్ అయి ఉంటాయి. అవి ఇనిషియల్ లెవెల్ ఇస్తారు. ఇంకా కస్టమైజేషన్ కావాలంటే గోయింగ్ కూడా తెచ్చుకుంటూ వెళ్ళచ్చు. బట్ నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, ఒక గోపాల్ అనే పర్సన్ కి వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, లాగిన్ చేయడానికి ఇవ్వాలి, డిలీట్ చేయకూడదు ఇవ్వకూడదు. దట్స్ ద మెయిన్ రిక్వైర్మెంట్. ఇందులో ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఏమి ఉన్నాయి నేను చూడాల్సింది, ప్రిమిటివ్ రోల్ నాకు ఐడియా ఉంది, ప్రీ డిఫైన్డ్ రోల్ నాకు ఐడియా ఉంది, కస్టమ్ రోల్ ఉంది. ఇక్కడ ఇవే కదా మొత్తం 3 రోల్స్ ఉన్నాయి ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ ఏం చేస్తాను, ప్రిమిటివ్ రోల్ ఇస్తాను. ఓకే, ప్రిమిటివ్ రోల్లో కూడా ఏమేమి ఉన్నాయి మనకి, ఎడిటర్ ఉంది, ఓనర్ ఉంది, ఎడిటర్ ఉంది, వ్యూవర్ రోల్స్, బ్రౌజర్ రోల్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే, నాకు ఏమి తెలియదు, నేను ఫ్రెషర్ అంటే నేను GCP వచ్చని చెప్పాను కానీ GCP రాదు. ఏం చేస్తాను, ఫస్ట్ ఓనర్ రోల్ ఇస్తాను అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎక్కడ ఇస్తాను, GCP బ్యాక్ 7 అనే ప్రాజెక్ట్ లో నేను ఒక పర్సన్కి యాక్సెస్ ఇస్తాను. ఎవరికి, గోపాల్ అనే పర్సన్కి. ఓకే, ఏ రోల్ ఇస్తాను, బ్రాడర్ రోల్ ఇచ్చేస్తాను, ప్రిమిటివ్ రోల్. ఓనర్ రోల్ ఇస్తున్నాను, సేవ్. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఓనర్ రోల్ ఉంది, కూల్ బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒకసారి పర్సన్ లెట్ మీ లాగిన్ చేస్తాను. రిఫ్రెష్. మీరు మల్టిపుల్ ఆర్గనైజేషన్ కూడా ఇచ్చుకోవచ్చండి. అందుకే మనకు ఒకటే ఉంది కాబట్టి ఒకటి మాత్రం కనిపిస్తుంది, మిగతా ఉంటే ఏమేమి కనిపిస్తాయి. ఇప్పుడు ఓన్లీ తిరిగి ఈ ప్రాజెక్ట్ వరకు మాత్రం యాక్సెస్ వచ్చింది. సరే, లెట్ మీ ఓపెన్ దా. ఇప్పుడు పర్సన్ చేశారంటే నాకు అన్ని పర్మిషన్లో వెరిఫై చేద్దాం. అంటే నాకు కావాల్సినవి ఇచ్చారా లేదా ఎక్కువ ఇచ్చారా అంటే ఏంటి, లెట్ మీ డూ వన్ థింగ్. IAM సెక్షన్కి వద్దాం. దీనికి బటన్ యాడ్ బటన్ కనిపిస్తుంది సార్. ఏంటి తిన రిక్వైర్మెంట్ ఏంటి, తిన డెవలపర్ వర్చువల్ మెషిన్ మాత్రమే కనిపించాలి, లేకపోతే డేటాబేస్ వరకు మాత్రమే కనిపించాలి, స్టోరేజ్ ఒకటే కనిపించాలి. బట్ దీనికి అన్ని కనిపించిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఈ యాడ్ పర్మిషన్స్ అన్ని పాపులేట్ అయిపోయి ఇది ఎవరికి వెళ్తుంది, ఓనర్ వరకు మాత్రమే వస్తుంది. బికాస్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా నేను తప్పు చేయడం ద్వారా, అంటే ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ క్రియేటింగ్, దట్స్ ద రీజన్ ఐ హావ్ గివెన్ హిమ్ ఎ బ్రాడర్ రోల్. ఓనర్ రోల్ ఇస్తాను కాబట్టి దీనికి పర్మిషన్స్ అన్ని పాపులేట్ అయిపోయాయి. సో దీన్ని రెక్టిఫై చేయడం కనుక ఈ పర్సన్ మాడిఫై చేయాలి. ఇప్పుడు సో ఒక పర్సన్ కి ఎన్ని రోల్స్ ఇచ్చుకోవచ్చండి, అవన్నీ ఇక్కడే పాపులేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసినట్టు అడ్మిన్ అనే పర్సన్ కి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. సేమ్ మీరు గోపాల్ అనే పర్సన్ కూడా మల్టిపుల్ రోల్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను, ఓనర్ రోల్ కాకుండా ఎడిటర్ రోల్ ఇస్తాను, జస్ట్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓనర్ అండ్ ఎడిటర్. ఇప్పుడు
వచ్చింది కదా. ఓకే, లెట్ మీ డూ రిఫ్రెష్. అయ్యే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది సార్, రిఫ్రెష్ చేసి లాగౌట్ చేయాలి. ఒకే దాంట్లో వాడుతున్నాం కాబట్టి. సార్ అంటే యాడ్ డిజేబుల్ అయిపోయింది. అంటే డు నాట్ హ్యావ్ పర్మిషన్ ఫర్ దిస్ యాక్షన్. ఒక పర్మిషన్ కావాలనుకుంటే ఆస్క్ యువర్ అడ్మినిస్ట్రేటర్ టు గివ్ యూ పర్మిషన్ ఆఫ్ ఈ పర్మిషన్ ఇవ్వమంటున్నారు. రిక్వైర్డ్ పర్మిషన్ పాలసీ కాదు. అంటే ఈ పర్మిషన్ చాలా పాలసీస్ చాలా రోల్స్ లో ఉంటుంటది. ఏదో ఒక రోల్ ఇవ్వమనండి, కాకపోతే ఆ రోల్ లో మీకు ఈ పర్మిషన్ ఉండాలి. సో దట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాడ్ నార్ రిమూవ్ యువర్ ఎనీ ఆఫ్ ది రోల్స్ యూజర్స్. ఇవి కాక ఇంకేం చేయగలుగుతున్నారు? కంప్యూటర్ ఇంజిన్ ఓపెన్ చేయగలుగుతున్నారా? చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఏం చేయగలుగుతాం? ఎక్సెప్ట్ ఐఎం ఏమేం చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు మన ఇంట్లో రిక్వైర్మెంట్ క్రియేట్ అన్ని చేయొచ్చు, డిలీట్ చేయకూడదు. నా రిక్వైర్మెంట్ ఇన్స్టెన్స్ ఒకటి ఉంటుంది, ఇలాగే వదిలేస్తాను నేను. ఇది నా పెయిడ్ అకౌంట్ కాబట్టి నేను అన్నెసరీ హై కాన్ఫిగరేషన్ కరెక్ట్లేదు. బట్ ఏంటంటే మళ్ళీ చాలా చూపిస్తాను. రైట్, లెట్ మీ క్రియేట్ ఇన్స్టెన్స్. అంటే ఇప్పుడు గోపాల్ అనే పర్సన్ ఈ లాగిన్ టు హిస్ అకౌంట్ అండ్ హీ వాస్ ట్రైయింగ్ టు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్. మీకు ఇన్స్టెన్స్ క్రియేషన్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఓకే, సో ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్ క్రియేట్ చేయగలరు. నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. కానీ మొత్తం ఫుల్ఫిల్ అయిన రిక్వైర్మెంట్ మొత్తం ఏంటి? క్రియేట్, స్టాప్, లాగిన్, యాక్సెప్ట్, డిలీట్. రైట్, లాగిన్. ఐఐపి టనలింగ్ మళ్ళీ చెప్తాను కాన్సెప్ట్ లో. మనకి నెట్వర్క్ చెప్పినట్టు చెప్తాను ఐఐపి టనలింగ్ ఏంటో. లెట్ మీ డిస్మిస్ దట్. ఓకే, లాగిన్ అయ్యగలిగాను. ఇక్కడ ఏం చేస్తాను ఏం చేయలేను సెకండరీ. బట్ ఐ వాజ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ లాగిన్ టు ఎ స్పెసిఫిక్ వర్చువల్ మెషిన్ విచ్ ఐ వాజ్ ఏబుల్ టు క్రియేట్. సరే, నా రిక్వైర్మెంట్ సగం ఫుల్ఫిల్ అయింది. ఇంకో రిక్వైర్మెంట్ నేను డిలీట్ చేయకూడదు. ఓకే, డిలీట్ బటన్ ఎనేబుల్ అయింది. లెట్ మీ క్లిక్ ఆన్ ఇట్. డిలీట్ అయిపోతుంది ఇన్స్టెన్స్. డిలీట్ విఎం. డిలీట్ అయిపోయింది. సో నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందంటే ఫెయిల్ అయిపోయింది. సో ఎవరైనా నీ పర్మిషన్ ఇచ్చి ఉంటే తన ప్రొడక్షన్ సర్వర్ కూడా డిలీట్ చేస్తాడు. రైట్, సో ఇంకేంటి ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆలోచించి ఈ పర్సన్కి ఇవన్నీ కాదు వ్యూర్ అని చేద్దాం. ఓకే, ఎందుకంటే తను ఏం డిలీట్ చేయలేడు కదా ప్రిమిటివ్ రోల్లో. ఓకే, మీరు రిఫ్రెష్ చేసి ఇందాక ఫస్ట్ ఎడిట్ ఇచ్చాను, ఓనర్ ఇచ్చాను, అట్ ది సేమ్ టైం సరే ఓనర్ ఇచ్చాను, ఎడిట్ ఇచ్చాను, ఇప్పుడు వ్యూర్ ఇస్తాను. ఓకే, క్రియేట్ అయింది. ఫెయిల్ అయిపోయింది బికాస్ బేసిక్గా రిఫ్రెష్ అవ్వాలి. రిఫ్రెష్ అవ్వడం వల్ల మనకి ఇది చూపిస్తుంది కానీ బ్యాక్ అండ్ ఏపీ రిక్వెస్ట్ వెళ్ళదు. రిక్వైర్ పర్మిషన్ అన్ని పర్మిషన్స్ లేవు. అంటే ఏంటంటే బేసిక్ క్రియేట్ చేయడానికి కూడా పర్మిషన్ ఉన్నట్లు కాదు, డిలీట్ చేయడం సెకండరీ. ఓకే, సో ప్రీ డిఫైన్ ప్రిమిటివ్ రోల్స్ ఏమైతే ఉన్నాయో అది నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయట్లేదు. సో అలాంటప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ప్రీ డిఫైన్ రోల్స్ వెళ్ళచ్చు.
సో ప్రీ డిఫైన్ రూల్స్ ఏముంటాయి, ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఐడియా మీకు ఎక్కడ కనిపించాలి, క్రియేట్ చేయడానికి కానీ వీటిని స్టాప్ సస్పెండ్ చేయడానికి ఎటువంటి మీకు ఆప్షన్స్ ఉండకూడదు, బికాస్ మీకు పర్మిషన్స్ లేవు కాబట్టి. సరే, వీటిని రిక్వైర్మెంట్ లో ప్రిమిటివ్ రోల్స్ ద్వారా నా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, సో దీస్ ఆర్ నో యూస్. నెక్స్ట్ ప్రీ డిఫైన్ రోల్స్ వెళ్తాను. ప్రీ డిఫైన్ రూల్స్ నాకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఐఎం సెక్షన్ లో కింద రోల్స్ ఉంటాయండి. ఈ రోల్స్ లో ఇవన్నీ మల్టిపుల్ రోల్స్. అలా మీకు ఎన్ని 882 రోల్స్ ఉన్నాయి. 882 పర్మిషన్స్ కాదు, 882 రోల్స్. ఈచ్ అండ్ ఇండివిజువల్ రోల్స్ లో మల్టిపుల్ పర్మిషన్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు నేను ఓన్లీ నా రిక్వైర్మెంట్ ఏంటి, కంప్యూట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఒకటే ఇవ్వాలి కదా. సో నేను ఏం చేస్తానంటే రోల్ స్లాష్, ఇది సెర్చ్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకోవచ్చు. కంప్యూట్ ఒకటే ఇస్తాను, అంటే ఆ పర్సన్ కంప్యూట్ తప్ప ఇంకేం ఓపెన్ చేయకూడదు, అంటే డేటాబేస్ ఓపెన్ చేయకూడదు, స్టోరేజ్ ఓపెన్ చేయకూడదు, ఏం ఓపెన్ చేయకూడదు, ఓన్లీ కంప్యూట్ ఒక్కటే చేయాల్సాను. ఓకే, కంప్యూట్ అడ్మిన్ కూడా ఇస్తాను. సరే, ఇది రోల్ అండి. ఓకేనా, ఈ రోల్ క్లిక్ చేశారంటే ఇందాక మీకు ఏం చెప్పాను, రోల్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్మిషన్స్ అని చెప్పాను. ఈ రోల్ మీరు ఎవరికి ఇచ్చారనుకోండి, కంప్యూట్ అడ్మిన్ రోల్ అని 565 పర్మిషన్స్ వెళ్తాయి. ఓకేనా, సో ఈ రోల్ ఎవరికైనా ఇచ్చారంటే ఆటోమేటిక్ ఈ పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో చూసారు కదా, ఈ పర్మిషన్స్ అన్ని తనకి ఇచ్చేసినట్టు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, సరే ఓన్లీ కంప్యూట్ ఒకటే కదా, నాకు మిగతా రిక్వైర్మెంట్స్ అన్ని ఇంకా గ్రాన్యులర్గా వస్తున్నాను. ఇప్పుడు ఇందాక నాకేంటి మనం చూడలేదు, కానీ మీరు ఎడిటర్ రోల్ ఇచ్చినప్పుడు ఒక వర్చువల్ మెషిన్సే కాదు, తన డేటాబేసెస్ కూడా ఓపెన్ చేయగలరు. ఎందుకంటే తనకి ఓవరాల్ గా ప్రాజెక్ట్ మీద ఎడిట్ యాక్సెస్ ఉంది. సో గోపాల్ క్యాన్ పర్ఫార్మ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆపరేషన్స్. కాకపోతే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఓన్లీ వెరీ గ్రాన్యులర్ గా కంప్యూట్ ఒకటే, అంటే కంప్యూట్ రిలేటెడ్ ఒకటే ఎడిట్ యాక్సెస్ ఇస్తాను. ఎలా ఇస్తాను అంటే సేమ్ ఐఎం కొనండి ఎడిట్. ఓకే, దీన్ని రిమూవ్ చేసి కావాలంటే, లేకపోతే మీరు ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. సర్చ్ చేస్తే మనకు తెలియదు ఏమున్నాయని. సో ప్రతి ఆపరేషన్ అంటే మీకు ఏమైతే హ్యాంబర్గర్ మీద ఉన్నాయి ప్రతి రిసోర్స్ కూడా రిలవెంట్ పర్మిషన్స్ రోల్స్ గా పాపులేట్ అవుతాయి. ఫర్ నౌ మనకి ఏంటి కావాల్సింది, కంప్యూట్ రిలేటెడ్ కదా, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటాయి. కంప్యూట్ ఇంజిన్ లో కంప్యూట్ అడ్మిన్ కావాలి. సో ఈ కంప్యూట్ అడ్మిన్ వేరు, కంప్యూట్ ఇన్స్టెన్స్ అడ్మిన్ వేరు అండి. కంప్యూట్ అడ్మిన్ అంటే కంప్యూటింగ్ మొత్తం మీద, అంటే నెట్వర్క్స్ అవ్వచ్చు, సబ్నెట్స్ అవ్వచ్చు, కంప్యూట్ రిలేటెడ్ ఏమైతే డిస్క్లు ఏమైతే ఉన్నాయో మొత్తం అన్నింటిలో పర్మిషన్ వస్తాయి. ఓన్లీ ఇన్స్టెన్స్ లెవెల్లోనే కావాలంటే ఇన్స్టెన్స్ లెవెల్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ఫర్ నౌ లెట్ మీ గో విత్ కంప్యూట్ అడ్మిన్, బికాస్ అట్లీస్ట్ నేను కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాను, ఓన్లీ కంప్యూటింగ్ వరకు మాత్రమే. రైట్, సో ఇప్పుడు అవసరం కదా, లెట్ మీ గో అండ్ రిఫ్రెష్ చేసి, దానికి ఇప్పుడు ఏమీ లేవు పర్మిషన్స్. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఈ రోల్ ఏమున్నాయి, రోల్స్ అవగానే చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మహా 1-2 రోల్స్ డిస్కస్ చేస్తాం, మీ ఆర్గనైజేషన్ లో ఇంకొక రోల్ అవసరం ఉంటుంది. సో రోల్స్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ రోల్స్ ఏం పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏం చూసాం, రోల్ స్లాష్ కంప్యూట్ అడ్మిన్ రోల్. ఓకే, ఈ రోల్లో నాకు ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, కంప్యూట్ డాట్ యాక్సలరేటర్ డాట్ గెట్ కానీ, నెక్స్ట్ మనకు తెలిసిన డిస్క్ క్రియేట్ చేయడం కానీ, డిస్క్ యాడ్ చేయడం కానీ ఏమైతే ఉన్నాయో ఈ పర్మిషన్స్ అన్ని కలిపి రోల్ కింద క్రియేట్ చేసింది గూగుల్. ఓకే, సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ఇన్స్టెన్స్, దట్స్ ఫైన్. క్రియేట్ దిస్. మీరు పెట్టుకోవచ్చు అండి, మీకు ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నాకు పెయిడ్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ $2 సార్. ఓకే, మీన్ ఇట్స్ క్రియేట్. నేను ఇంకొక ఏదో ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఓపెన్ చేస్తాను. డేటాబేస్ అని క్రియేట్ ఆప్షన్ కూడా రావట్లేదు సార్. యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్, ఏమీ లేవు. కరెక్ట్, నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయగలుగుతాను, బట్ ఫెయిల్ అయింది ఇది. లెట్ మీ సీ. సరే,
డిలీట్ అయిపోయింది, ఇక్కడ ఫెయిల్ అయిపోయి. ఎందుకు ఫెయిల్ అని చూసారంటే మనం ఇప్పుడు ఏమైతే క్రియేట్ చేస్తున్నాం వచ్చే మెషిన్ ఇట్ గాట్ ఫెయిల్. ద యూజర్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు సర్వీస్ అకౌంట్. చూసారా, ఇంకా మనం సర్వీస్ అకౌంట్ డిస్కస్ చేయలేదు. మనం మీకు ఫస్ట్ టైం చెప్పాను సర్వీస్ అకౌంట్ ఈ రోజు మొదలైతే మీకు మీరు క్లౌడ్ జర్నీ చేసినంత వరకు రోజు వస్తుంది. ఈ సర్వీస్ అకౌంట్ లేదు. ఓకే, ఈ సర్వీస్ అకౌంట్ కావాలంటే ఆస్క్ ఏ ఓనర్ టు గ్రాంట్ యూ ద ఐఏఎం సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్. అంటే ఈ రోల్ ఏమైతే ఉందో ఈ రోల్ ఏమో గ్రాంట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే సర్వీస్ అకౌంట్ ఇంకా తెలియదు కాబట్టి దట్స్ ఫైన్, రేపు చూద్దాం. అంటే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా సర్వీస్ అకౌంట్ దానికి లింక్ అయి ఉండాలి, లేకపోతే మీరు క్రియేట్ చేయలేరు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఈ యూజర్ ఎవరైతే ఇందాక యూజర్ ఉన్నాడో ఇప్పుడు మనకు రోల్ వచ్చింది అక్కడ. ఆ రోల్ కావాలనుకో, రోల్ మనకి ఏమి వస్తుంది అనుకుంటే రోల్/IAM సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్. అంటే ఇది ఒక రోల్. మీరు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలంటే మీకు తెలియాల్సింది ఏంటి, ఓకే నా కంప్యూటర్ రిలేటెడ్ పర్మిషన్స్ తో పాటు సర్వీస్ అకౌంట్ కూడా ఉండాలి. ఈ సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్కి వెళ్ళారనుకో, ఇందులో 5-6 పర్మిషన్స్ ఉంటాయి మహా అయితే. ఇందులో చూసారంటే ప్రాజెక్ట్స్ ని మీ సర్వీస్ అకౌంట్స్ యాక్ట్ యాజ్ అని ఉన్నాయి చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటో రేపు మీకు చెప్తాను. కాకపోతే ఫర్ నౌ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ వర్చువల్ మెషిన్ యూ షుడ్ బి హ్యావింగ్ ద స్పెసిఫిక్ సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్. అది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ప్రతి మెషిన్ కి సర్వీస్ అకౌంట్ అవసరం కాబట్టి. బట్ సర్వీస్ అకౌంట్ మనకి డిస్కస్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్. బట్ మనకు ఇందాక ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ అయితే కరెక్ట్ క్లారిఫై చేసింది. ఏమని, ఎవరి ద్వారా అయితే నువ్వు వస్తున్నావో ఆ యూజర్ కి పర్మిషన్స్ లేవు. సో ఏం చేస్తాను నేను, ఈ రోల్ తీసేవకూడదు. ఇది ఉండడం వల్ల మనకి అట్లీస్ట్ ట్రైంగ్ టు క్రియేట్ ఇన్స్టెన్సెస్, బట్ స్పెసిఫిక్ గా ఒక రోల్ లేకపోవడం వల్ల మనకి ఆ ఇష్యూ వస్తుంది. ఇక మీరు టైప్ చేసి కావాలంటే, బట్ ఐ డోంట్ వాంట్ టైప్ దేర్. సర్వీస్ అకౌంట్ వెళ్దాం, అందులో ఏమైనా చూద్దాం. సర్వీస్ అకౌంట్స్ లో క్రియేట్ డిలీట్ ఉంది. ఇక్కడ చూసారా సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్ అని ఉంది. ఈ యూజర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ సర్వీస్ అకౌంట్. అంటే బేసిక్ ఈ లాస్ట్ ఎప్పుడైనా యూజర్ అని వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ అవ్వచ్చు బిల్డింగ్ అవ్వచ్చు, మీరు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు దీన్ని మళ్ళీ కొత్తగా వీళ్ళని రీఇన్వెంట్ చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ మళ్ళీ క్రియేట్ చేయడం ఏం చేయట్లేదు. ఆల్రెడీ బిల్డింగ్ కానీ సర్వీస్ అకౌంట్స్ కానీ ఆల్రెడీ మీ అకౌంట్ లో ఉన్నాయి, వాటిని జస్ట్ యూజ్ మాత్రమే చేసుకుంటున్నారు. ఓకే, అందుకోసమే మన సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్ ఒకటే ఇస్తాం ఎప్పుడైనా సరే. మీరు బిల్డింగ్ క్రియేట్ చేయాలనుకోండి, మీరు బిల్డింగ్ యూజ్ చేసుకోవాలంటే బిల్డింగ్ అకౌంట్ యూజర్ రోల్ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు ఈ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక 5 minutes లో మనం ఫినిష్ చేసి వద్దాం, మిగతాది రేపు కంటిన్యూ చేస్తాను. ఓకే, నేను యూజర్ రోల్ కూడా ఇచ్చాను. ఐడియా మీకు ఇక్కడ ఏమున్నారంటే డిలీట్ అయిపోయిన పక్కన రీఫ్రెష్ బటన్ ఉంటుంది. రీఫ్రెష్ బటన్ ఉంటే మీకు రిఫ్రెష్ చేస్తే మళ్ళీ రీట్రై చేస్తుంది. బట్ మనకు అది ఆల్రెడీ పోయింది కాబట్టి లెట్ మీ రీఫ్రెష్ హార్డ్. ఎప్పుడైనా ఒక రిసోర్స్ కి మినిమం రిక్వైర్మెంట్ ఇచ్చారంటో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు అవుట్పుట్ వస్తూనే ఉంటుంది. అంటే ఇంకా ఏం యాడ్ చేయాలని చెప్పి గూగుల్ పాపరేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి కొత్త రోల్స్ ఇచ్చుకుంటారు. ఒకేసారి అన్ని రోల్స్ ఎవరికి రావు కదా, ఎవరు బై హార్ట్ కూడా చేయాల్సింది లేదు. Okay, let me create an instance. Okay, let me create this. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, ఎటువంటి ఇష్యూస్ లేవు. నేను లాగిన్ కూడా అవుతాను, మళ్ళీ టైం వేస్ట్. అది ఆల్రెడీ మీకు క్లిక్ చేస్తే బటన్ ఓపెన్ అవుతుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటిందా డిలీట్ అవ్వకూడదు, అదే నా రిక్వైర్మెంట్. అందుకోసం నేను ఏం చేశాను, ప్రిమిటివ్ నుంచి ప్రీ డిఫైన్కి వచ్చాను. ఇప్పుడు ఏంటి నా రిక్వైర్మెంట్ ఇంకా ఫుల్ఫిల్ అయింది చెప్పాలంటే ఒక రకంగా. మిగతా రిసోర్స్కి ఏం యాక్సెస్ లేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్టే క్లౌడ్ సీక్వెల్ కానీ క్యూబర్నెటిస్ క్లస్టర్స్ కానీ ఏం యాక్సెస్ ఉండవు. ఎందుకంటే నాకు ఆ పర్మిషన్స్ లేవు. నేను ప్రీ డిఫైన్డ్ గా ఓన్లీ గ్రాన్యులర్ లెవెల్కి ఇచ్చాను. సో ఈ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. బట్ నా రిక్వైర్మెంట్ లో నేను క్రియేట్ చేయగలుగుతున్నాను, స్టార్ట్ చేయగలుగుతున్నాను, బట్ డిలీట్ చేయగలుగుతున్నాను. ఇంకా డిలీట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇంకా ఈవెన్ దో నేను ప్రీ డిఫైన్ వెళ్ళినా సరే.
ఎందుకంటే నేను కంప్యూటర్ ఎఫ్ఎన్ఎక్స్ ఇచ్చాను. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రమ్ స్క్రాచ్ మీరు బిల్డ్ చేసుకుని రావచ్చు. ఓకే, మీరు ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ ప్రిమిటివ్ ఇచ్చాం, ప్రిమిటివ్ వర్క్ అవ్వదు. ప్రీ డిఫైన్ ఇచ్చాం, ప్రీ డిఫైన్ లో నాకు హాఫ్ ది పార్ట్ వర్క్ అయింది, మిగతాదంతా బాగానే ఉంది, కాకపోతే ఇంకా డిలీట్ చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇంకొక ఆప్షన్ ఇవ్వచ్చు, కస్టమ్లోకి వెళ్తాను. కస్టమ్ ఈరోజు సేమ్ లో చూపిస్తాను. కస్టమ్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాలి, సెకండ్ ఎగ్జిస్టింగ్ ఏమైతే ఉంటాయో వాటిని తీసుకొని ఒక 2-3 రిసోర్స్ కలిపి ఒక కస్టమ్ రిసోర్స్ క్రియేట్ చేసుకొని దాని నుంచి మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వెతకవచ్చు. ఓకే, సో రేపు 2 చూద్దాం ఒకసారి. బట్ ఫర్ నౌ మన రిక్వైర్మెంట్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వదు. ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ క్రియేట్ చేయగలుగుతున్నారు, స్టాప్ స్టార్ట్ లాగిన్ చేయగలుగుతున్నారు, బట్ స్టిల్ హీ వాజ్ ఏబుల్ టు డిలీట్ ఇన్స్టెన్సెస్, విచ్ ఇస్ నాట్ ద ఎక్స్పెక్టెడ్ వన్. సో ఇది ఇంకా ఫుల్ఫిల్ చేయగలను. దీని తర్వాత వాళ్ళు ఇందాక సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్ అడిగింది కదా, సర్వీస్ అకౌంట్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ రేపు చూద్దాం ఒకసారి. నేను గోపాల్ యూజర్ ఎలాగో వదిలేస్తాను, ఎడిట్ చేయను, బికాజ్ విల్ బి కంటిన్యూయింగ్ టుమారో ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఏం డౌట్ ఉందా? ఇప్పుడు మీకు చెప్పిన ఈ టైప్స్ రోల్స్ నేను డాక్యుమెంటేషన్ మీకు డైరెక్ట్ గా లింక్ లో ప్లేస్ చేస్తాను. సర్వీస్ అకౌంట్ అనేది బిల్డ్ అయ్యి వస్తుంది ఇక్కడ పర్మిటివ్ రోల్స్, రైట్? రేపు చెప్తాను సర్వీస్ అకౌంట్స్ కోసం. అది కదా ఇప్పుడు యాక్చువల్లీ పర్మిటివ్ అకౌంట్స్ లో ఏముంది, ఓనర్ వస్తాడు, ఎడిటర్ వస్తాడు, వ్యూయర్ వస్తాడు, బ్రౌజర్ వస్తాడు, ఈ 4 వస్తాయి. అదే ఫ్రీ డిఫైన్ అయితే డిఫరెంట్ రోల్స్ వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. దానికి సర్వీస్ అకౌంట్ సంబంధం లేదు, సర్వీస్ అకౌంట్ డిఫరెంట్. బట్ మీరు అకౌంట్ మీరు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకి ఇందాక 2 సర్వీస్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. అవి ఎందుకు కనిపిస్తున్నాయి, మనం ఎలాగైతే గోపాల్ అనే యూజర్ని అవుట్ సైడ్ ఆఫ్ గూగుల్ లో క్రియేట్ చేస్తామో సర్వీస్ అకౌంట్స్ కూడా మనం ఇన్సైడ్ ఆఫ్ గూగుల్ లో క్రియేట్ చేయాలి. అవి ఏంటి, వాటికి పర్మిషన్స్ ఎలాగా రేపు చూద్దాం. ఐ మీన్ మన పర్మిటివ్ దాంట్లో సర్వీస్ అకౌంట్ మనం స్పెషల్ గా యాడ్ చేయాలి, అదే ఫ్రీ డిఫైన్ లో యాడ్ చేయాల్సి వచ్చింది. ఫ్రీ డిఫైన్ లో యాడ్, ఓకే అది చూసారా. ఇప్పుడు ఏవి రోల్స్ ఏవి, ఇది కదా రోల్. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మీరు ఏం చెప్తున్నారు, ప్రిమిటివ్ రోల్ ఏమైతే ఉందో ప్రిమిటివ్ రోల్ లో సర్వీస్ అకౌంట్ యాడ్ చేయలేదు, ప్రీ డిఫైన్ రోల్ లో సర్వీస్ అకౌంట్ యాడ్ చేసాం, అంతేనా మీకు ఒకటి? కరెక్ట్. ఎందుకు యాడ్ చేయవచ్చిందంటే రోల్ స్లాష్ ఓనర్ రోల్ ఇచ్చారనుకోండి. ఓకే, ఈ ఓనర్ రోల్లో బిల్ట్ ఇన్ లో ఒక యూజర్ రోల్ వచ్చింది. సో ఈ పర్మిషన్స్, గ్రూప్ ఆఫ్ పర్మిషన్స్ రోల్స్ మాత్రం గూగుల్ క్రియేట్ చేస్తుంది, అంతే కదా? కరెక్ట్. ఇక్కడ మీకు ఎక్కడో ఒక రోల్ ఉంటుంది. సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్ సార్ ఇందులో ఏదో రోల్ ఉంటుంది చూపిస్తాను. ఈ రోల్ ఇక్కడ ఆల్రెడీ ఇన్హెరిట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ లేదు ఇక్కడ. బట్ మనం క్రియేట్ చేసేది ఏంటి, ఓనర్ రోల్ కాదు, స్పెసిఫిక్ కంప్యూటర్ అడ్మిన్ రోల్. ఆ కంప్యూటర్ అడ్మిన్ రోల్ అది లేదు కాబట్టి మనం వేరేగా ఎక్స్ట్రాగా పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంతమించి ప్రీ డిఫైన్డ్ ప్రిమిటివ్ కూడా కలెక్షన్ ఆఫ్ రూల్స్ కదా, మరి సర్వీస్ అకౌంట్ కూడా రూలే కదా. సర్వీస్ అకౌంట్ డౌట్స్ చెప్తాను, ఇంకా సర్వీస్ అకౌంట్ తెలియదు కదా మనకి. సర్వీస్ అకౌంట్స్ ఏమన్నా డిస్కస్ చేస్తాను. సర్వీస్ అకౌంట్ ఒక రోల్ కాదు, సర్వీస్ అకౌంట్ యూజర్ రోల్, అది అదొక కాన్సెప్ట్ చెప్తాను నేను సర్వీస్ అకౌంట్స్ కోసం. ఓకే, సరే మీరు ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇదంతా అంటే చాలా సింపుల్. మీరు ఏమైతే ఒక అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ Shiva@gmail అకౌంట్తో నేను మన వెడ్నెస్డే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. దానికి GCP క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రీ టైల్ యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు ఎంత యాక్టివేట్ చేస్తాను ఇంకోటంటే Shiva2@gmail అకౌంట్ అని ఇంకోటి క్రియేట్ చేసుకున్నాను. జీమెయిల్ అకౌంట్ ఓన్లీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయండి, GCP పర్మిషన్స్ ఏమి అవ్వద్దు. అంటే ఫ్రీ టైల్ కానీ కార్డ్స్ యాక్టివేషన్ ఏం చేయొద్దు, జస్ట్ టిపికల్ మెయిల్ ఐడి. ఇప్పుడు ఇందులో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నట్టు ప్రాజెక్ట్ 1 అని, ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఓనరు, వ్యూవరు, ఎడిటరు, ప్రిమిటివ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని సరిపోతుంది. నేను చేసినవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు, కాకపోతే ఓన్లీ ఆర్గనైజేషన్ వ్యూ రోల్ ఒకటి ఇవ్వడాలి అంతే, మిగతా అవన్నీ ఇవ్వచ్చు. 2 మెయిల్ ఐడీస్ అయితే ఉండాలి అంతే, అంతమించి. ఓకే, హలో చెప్పండి గారు. ఇప్పుడు మీరు రోల్స్ అసైన్, ఒకసారి రోల్స్ లోకి వెళ్ళండి.
మనకు అన్ని పర్మిషన్స్ వచ్చాయి కదా పర్టికులర్ యూజర్ కి అక్కడ అయ్యాయి. వెళ్ళండి దేనికండి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ రోల్ ఎడిటర్, సెకండ్ రోల్ ఎడిటర్ ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చి ఓనర్ వచ్చింది కదా. ఓనర్ అంటే డిఫాల్ట్ మనకు అన్ని వచ్చేస్తాయి కదా. ఇది నా అకౌంట్ అండి, ఎవరికి ఓనర్ ఉంది? ఎత్తిన ఓకే, అంటే ఈ అకౌంట్ కి. ఓకే, ఇప్పుడు ఫర్ నేనే ఓనర్ కాబట్టి నేనే క్రియేట్ చేసుకున్న జీసూర్ అకౌంట్, నా కంపెనీ కాబట్టి నాకు అన్ని ఉంటాయి యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ అనే దానికి మీరు అడ్మిన్ ఓనర్ ఇవ్వచ్చు కావాలంటే నేను అన్నీ వచ్చేసేదానికి ఓనర్ ఇచ్చాను అన్నీ వస్తాయి. ఓకే, మళ్ళా ఓనర్ అంటే అన్ని పర్మిషన్ అన్ని వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తరువాత ఓనర్ విత్ వ్యూవర్ ఇచ్చారనుకోండి, ఇంకేం పని చేయండి. ఓకే, ఓనర్ ఇచ్చారంటే ఓనర్లు ఏమైతే మొత్తం వచ్చేస్తాయి. హైయెస్ట్ వ్యూవర్ అయితే కదా. ఓకే, మీరు ఓనర్ వచ్చి వ్యూవర్ ఇస్తానంటే వ్యూవర్ ఒప్పుకోదా? ఆల్రెడీ ఓనర్ ఇస్తావు, ఫుల్ పర్మిషన్ ఇస్తావు, మళ్ళీ డీడ్ ఇస్తాను ఎలా అవుతుంది? కాదు కదా. ఓకే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మనం ఒక రోల్ అసైన్ చేసాము, ఆ రోల్లో ఫర్ ఎగ్జాంపుల్ n పర్మిషన్స్ ఉన్నాయి. మనం ఇంకో రోల్ అసైన్ చేసాము, ఆ n పర్మిషన్ సబ్సెట్ అసైన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏ రోల్స్ అటాచ్ అవుతాయి ఆ పర్టికులర్ యూజర్? హైయెస్ట్ ప్రివిలేజెస్ ఏముంటే దానికి అసైన్ అయిపోతుంది. ఓకే, లోయర్ రైట్స్ మొత్తం ఓవర్ రైడ్ అయిపోతాయి. హైయెస్ట్ రోల్ ఏది ఉంటే అదే. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంకొకటి ఇక్కడ మేము నా అకౌంట్ లో జస్ట్ విఎం క్రియేట్ చేయడానికే, అంటే జీసీ క్రియేట్ చేయడానికే బిల్లింగ్ ఎనేబుల్ చేయమంటుంది. చెయ్యాలి. నేను చెప్పాను కదా ఫస్ట్, నాకు రాలేదు మీకు వస్తుంది చెప్పాను కదా. బిల్లింగ్ ఎనేబుల్ చేస్తేనే మీరు ఏపీ ఎనేబుల్ అవుతుంది. ఓకే, బిల్లింగ్ ఎనేబుల్ చేయండి. బిల్లింగ్ అంటే ఏంటంటే మీరు బిల్లింగ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేశారు కదా, 22,000 రూపీస్ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తామని దానికి లింక్ చేయాలని అడుగుతున్నాను. అంత మించి ఏం కాదు. సో మీరు క్రియేట్ చేస్తాను సార్. ఓకే, సరే అండి. రేపు మళ్ళీ సేమ్ టైం కలుద్దాం. నేను రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను సార్. బాయ్. శివ, చెప్పండి. కొంచెం ఎస్టర్డే డాక్యుమెంటేషన్ ఏమి షేర్ చేయలేదు, కొంచెం ఈరోజు గ్రూప్ లో షేర్ చేశానండి. గ్రూప్ లో లింక్ పెట్టాను ఆల్రెడీ. లేదండి, అంటే మీరు మేబీ నన్ను యాడ్ చేయక ముందు పంపుంటారు. అయితే మీకు హిస్టరీ రాదా? ఓకే ఓకే, సరేనండి. నేను ఈ రోజు 2 పెడతానండి అందరికి. యా ప్లీజ్ అండి. ఫైన్, నో వరీస్. అండ్ మోరో ఎవరికైనా రాకపోతే మెయిల్స్ ఇంకా నాకు స్పింగ్ చేయండి. కొంతమంది మెయిల్ ఐడీస్ నాకు చూపించట్లేదు, తప్పు పంపించారు. సో ఎవరికైనా ఆ 2 URLs ఓపెన్ అవ్వకపోతే నాకు మెయిల్ ఐడీస్ స్పింగ్ చేయండి. బాయ్. Yeah, thanks.